వాసుదేవ 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 వాసుదేవ. మొదటగా ఇవాళ ఆవిష్కరించినది క్రియాయోగము. గారు వాసుదేవ 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 వాసుదేవ. వాసుదేవ. తర్వాతి గ్రంథము ఇనిషియేషన్స్ విత్ ఇలస్ట్రేషన్స్. వాసుదేవ 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 వాసుదేవ. వాసుదేవ. వాసుదేవ వాసుదేవ. వాసుదేవ 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 వాసుదేవ. వాసుదేవ. తర్వాత మనం ఆవిష్కరించుకున్నటువంటిది మా శ్రీకే గారి పౌరాణిక నాటికలు. వాసుదేవ వాసుదేవ. తర్వాత మనం ఆవిష్కరించుకున్నటువంటిది ఉపదేశవాణి. ముందుగా ఇందులో పౌరాణిక నాటికలు అన్న గ్రంథాన్ని గురించి ముందుగా ప్రస్తావించుకుందాం. ఇందులో ఉన్న రెండు నాటికలు కూడా సుభద్ర అశ్వత్థామ అదివరకు ఎప్పుడో మాస్టర్ గారు భౌతికంగా ఉన్నప్పుడు ప్రచురించబడినటువంటి నాటికలు. ఈ నాటికల్లో సుభద్ర అన్న నాటకాన్ని గురించి చెప్పుకోవడానికి ముందు ఈ నాటకాన్ని గురించి లక్ష్మణచంద్రుల వారు ఆయన ఇచ్చినటువంటి దాన్ని ముందు చదువుకుందాం. భద్రా విజయుల ప్రణయము భవ్యముగా చిత్రించిన రాజయోగ రహస్యములు రమ్యముగా సూత్రించిన చిన్మయ శ్రీకృష్ణ లీల జీవముగా వర్తించిన మహోన్నత రూపకమిది మహోజ్వల రూపకమిది. ఏంటండి మహోజ్వలము మహోన్నతము అంటారు? ఈ నాటకం కనుక మనం చదివితే వాసుదేవ వస్తుంది. ఇందులో కృష్ణ పాత్రధారిగా అంటే కృష్ణుడికి ఉండే డైలాగులు చాలా తక్కువ. ఇదేంటండి మొత్తం చిన్మయ శ్రీకృష్ణ లీల అంటున్నారు. చూస్తే ఆయన డైలాగులు చాలా తక్కువ ఉంటున్నాయి. ఇందులో మిగతా అర్జునుడివి రుక్మిడివి సుభద్రవి ఇలాంటి వాళ్ళ యొక్క డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి. అసలు కృష్ణుడు ప్రత్యేకంగా డైరెక్ట్గా కనబడవు, కొద్దిగా ఉంటాయి అంతే. మరి ఇదేమిటి? పైగా రాజయోగం అంటారేమిటి? అసలు కథ ఏమిటి అంటే క్లుప్తంగా ధర్మరాజు ద్రౌపది అమ్మా పెద్దగా ఇక్కడ మాట్లాడద్దు దయచేసి. ధర్మరాజు ద్రౌపది ఏకాంతముగా ఉన్న సమయంలో పొరపాటున అక్కడికి ప్రవేశిస్తాడు అర్జునుడు. వాళ్ళు పెట్టుకున్న అంతకుముందు నియమం ప్రకారం దానికోసం ఏం చేయాలి మరి ఆ దోషానికి అనుకున్న దానికి నారదుడు ఉపదేశిస్తాడు. తీర్థయాత్ర చేసి దాన్ని ఇది చేసుకో పరిహారంగా అని. అప్పుడు తీర్థయాత్రకని బయలుదేరతాడు ఆయన. ఆ తీర్థయాత్రకని బయలుదేరినప్పుడు ఏం జరిగింది అన్నదానికి మాస్టర్ గారు ఒక మాట ఉదయం అనంతమే చూపెట్టాడు. నెట్టిన పూల పాన్పు పైబడినన్న చందమునన్నది ఆ తీర్థయాత్ర అర్జునునకు అన్నారు ముందు మాటలో. అంటే వాళ్ళకి చూస్తే వెళ్ళి పూలపాన్పు మీద పడ్డట్టుగా అయిందిట. ఎందుకంటే ఆ తీర్థయాత్రలో ఆయనకు 3 కన్యామణులతో పెళ్ళయిందిట. వాళ్ళలో ఒకళ్ళు సుభద్ర. ఆ సుభద్రతో పెళ్ళివ్వడానికి ముందు ఆయన ఎట్లా వెళ్ళడం సుభద్రని చేసుకోవాలని ఈయనకున్నది. పైగా సుభద్రనేమో అటు కురు సామ్రాట్టుకి ఇచ్చి చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు బలరాముడు. వాళ్ళకి మాట కూడా ఇచ్చేశాడు. మరి ఇలాంటి సమయంలో ఈ వివాహం ఎట్లా? సరే ముందు అసలు అక్కడికి వెళ్ళాలి, మారువేషంలో వెళదాం అని అనుకుంటారు. ఒక యతివేషంలో. ఈ యతివేషంలో వెళ్ళాలి అనుకున్నప్పుడు మాస్టర్ గారు ఇందులో ముందు మాటలు కూడా రాశారు. అసలు కథని చక్కగా ఒక నాటకంగా వేసి ప్రదర్శించేటప్పుడు అక్కడ అది చక్కగా ఇదవ్వటానికి మెటీరియలైజ్ అవ్వటానికి
నాటకంగా మనం రూపొందించేటప్పుడు దానిలో కొన్ని కల్పనలు అనేటువంటివి చేస్తే అది అంటే ఒరిజినల్కి విరుద్ధంగా కాదు, ఒరిజినల్ని ఉద్దీపింపజేసేటట్టుగా. దానిలో భాగంగా ఒకటి ఇందులో చిత్రపట వృత్తాంతం అనేటువంటిది నేను సృజించాను కల్పనగా అని చెప్పారు మాస్టర్ గారు ఇందులో. అంటే ఏంటంటే దీనిలో ఏం జరుగుతుందంటే ఆయన పక్కనే కౌశికుడు అనే ఒకతను ఉంటాడు, పక్కన వెళుతూ ఉంటాడనమాట. ఫ్రెండ్ అనుకోండి, విదూషకుడు అనుకోండి, నాటకంలో అన్నీ కూడా అతని యొక్క ప్రయోజనాలు సిద్ధించేటట్టుగా కూడా అతను అంటాడు, ఏం పర్వాలేదు, నీ చిత్రపటాలని తీసుకొని చిత్రపటాలు చూపెట్టేటువంటి వాడిగా అమ్మేటువంటి వాడి రూపంలో నేను ప్రవేశిస్తాను, అది ఈజీ అంతఃపురంలోకి వెళ్ళటం అంటాడు. అది మనకి తర్వాత చూపెట్టాడు, డైరెక్ట్గా చిత్రపటాలు వస్తాయి అన్నమాట. ఆ చిత్రపటాలని చూస్తుంది సుభద్ర. చూసేటప్పటికి వాటిల్లో బాగా ఆకర్షిస్తుంది అర్జునుడిదే, యతివేషంలో ఉన్న అర్జునుడిది. దాన్ని ఒక్కటి తీసి పక్కన పెట్టుకుంటుంది. అంటే ఆవిడకి అక్కడే అనుమానం వచ్చిందని మనకు ఎక్కడ మాటల్లో ముందుగా చెప్పరు. తర్వాత ఈ లోపల రుక్మిణీదేవి నుంచి కబురు వస్తుంది, అక్కడికి వెళుతుంది. ఇప్పుడు ఇక్కడ నృత్యం జరుగుతుంది, నువ్వు వీణ వాయించు అంటుంది. అని ఈ లోపల ఆవిడ ఒక ప్రశ్న వేస్తుంది, అవును ఫలానా చిత్రపటం నీ దగ్గరే ఉంచుకున్నావుట ఏమిటి అంటుంది. మర్చిపోయాను తీసుకురావటం అంటుంది ఈవిడ. కావాలని అట్టే పెట్టుకుంది. అయితే ఆవిడ వెంటనే అంటుంది, అలాంటివి నీకు అసలే పెళ్లి కావాల్సిన పిల్లవి, నీ దగ్గర అలాంటివి ఉంచుకోకూడదు, అసలే వాళ్ళకి వీళ్ళకి అసలే పడదు అని ఒక మాట అంటుంది. అంటే ఒక్క మాటలో ఇది ఎవరిది అనేటువంటిది నోటితో చెప్పకుండానే అర్జునుడిది అని ఆవిడంటుంది. చిన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి చూశాను, నీ మాటతో ఇప్పుడు ఎవరనేది దృఢపడింది అంటుంది. అంటే కన్ఫర్మ్ అయ్యింది, ఆల్రెడీ అక్కడ అట్టే పెట్టుకుంది. పైగా ఈ మాట ఉంది కదా అని ఇప్పుడు వీణ వాయించంటుంది. ఏం వీణ వాయిస్తుంది? తన మనస్సులో ఉన్నదేమో అర్జునుడు. అక్కడ ఈవిడంటున్న మాట ఏమిటి, నీకు నిర్ణయం అయిందనే మాట అంటుంది. దాంతో వీణ వాయించలేకపోతుంది. దాంతో నా మనస్సు కలతపడింది అంటుంది. కలతపడింది అంటే ఎందుకు కలత అంటుంది, ఏం మాట్లాడదు. మాట్లాడకపోతే అక్కడ అంటుంది ఆవిడ రుక్మిణీదేవి, అంటే ఈవిడ కృష్ణుడి యొక్క అంటే మీ బావ కృష్ణుడి బలరాముడి గురించి చెబుతూ ఆయన ఆనకట్ట వేస్తున్నాడు అంటుంది. అంటే నీవు అనుకున్న దానికి అడ్డుపడుతున్నాడు ఆయన అన్నట్టుగా. ఆ మాటలు కూడా ఆనందంగా వేశారు. అక్కడ అడ్డుపడుతున్నాడు ఆయన అని చెప్పదు, ఆనకట్ట అని అక్కడ ఓ మాట అంటుంది ఆవిడ. ఈవిడ నిట్టూరుస్తుంది, ఎవరు? సుభద్ర. అప్పుడు ఆవిడ అంటుంది, ఏం పర్వాలేదు, మీ పెద్దన్న గారేమో కాలువను ఒక పక్క తవ్వుదాం అనుకుంటూ ఉంటే మీ చిన్నన్న గారు ఇంకో పక్కకి తవ్వుతున్నారులే, నీ పంట పండేటట్టుగా అంటుంది. అనగానే ఈవిడ ఇంకేదో చెబుతూ ఉంటుంది, మరి నా మనస్సు ఉంటుంది. అంటే నా మనస్సు తెలుసుకోకర్లేదు అనడానికి కొంటెగా అడగడం అన్నాడు మళ్ళీ దానిలోనే. అంటే నీ మనస్సు మీ చిన్నన్న గారి మనస్సులో ఒక ముక్కే కదా అంటుంది. ఇందులో డైలాగులను ఎంతో సున్నితంగా, ఎంతో లలితంగా ఆ అంతభావాన్ని కూడా చిన్న డైలాగుల్లో మనకు సంస్కృతంలో భాసుడు ఒక మహాకవి ఉన్నాడు. ఆయన కాళిదాసంతుడి మహాకవి కూడా ఆయన నాటకాలు రాసేటప్పుడు భాసుడు లాంటి మహానుభావులు నాటకాలని రాశారు, నేను కూడా నాటకాన్ని రాసే సాహసం చేస్తున్నాను అంటాడు వినయంగా. అది వినయమే కాదు, యథార్థం కూడా. ఎందుకంటే ఆ నాటకాలు అలాంటివి, ఆ భాసుడివి. ఆ వినయంలో కూడా ఋషిప్రోక్తం అయింది అనమాట. ఆ ముందర పెద్దవాళ్ళందరూ ఆ వినయాన్ని ఎలా ప్రదర్శించారో ఈ పీఠికలో కూడా ఆయన అలాంటి ఇతివృత్తాన్ని గైకొని సామర్థ్యము కొలది గల్పనా విభూషముగా మొనర్చి రచించి తిని అన్నారు. అంటే నా సామర్థ్యానికి నా సామర్థ్యాన్ని తగ్గట్టు నేను రాశాను, అంతకుముందు చాలామంది పెద్దలు రాసిన దాన్ని తీసుకుని అని చెప్పారు. నేనేదో దీన్ని టెస్ట్ అంటే ఇది ఆయన రాసిన టైంకి ఆయన చాలా యంగ్ ఏజ్లో ఉన్నట్టే అప్పటికే ఆయన క్షుణ్ణంగా చదువుకున్నారు. ఆయన లెక్చరరే. ఆయన దానికి బోళ్ళు మంది జనాలందరూ ఆకర్షితులే. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పేరు చెప్పుకుంటే మనందరం కూర్చుంటాం కదా, అదే ఆయనే కూర్చుంటే ఇంకా ఎలా ఉంటుంది. అలా ఉన్నప్పటికి కూడా ఆయన నేను చేశాను అని చెప్పుకోలేదు, నా సామర్థ్యం ఉన్నంతకోలేదు, నేను రాశాను దీన్ని అని చెప్పారు. ఆ భాసుడు అనేటువంటి ఆయన రాసిన నాటికలన్నింటిలో చాలా చిన్న చిన్న పదాలు ఉంటాయి, పెద్ద పెద్ద డైలాగ్స్ అలా ఉండవు. కానీ దానిలో డెప్త్ చాలా ఉంటుంది, హాస్యము ఉంటుంది, చాలా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు డెప్త్ అంతా ఉంటుంది. మాస్టర్ గారి గ్రంథంలో కూడా ఆయన ఉపన్యాసాలైనా అంతే, మనకు కొత్తగా తెలియంది కాదు. నాటకాలు కూడా అంతే, చిన్న చిన్న డైలాగులు, అందులో ఎంతో హాస్యాన్ని, ఎంతో అంతరార్థాలని, ఎన్ని రకాల విషయాల్లో జోడించి పెడతారు. ఈ సుభద్ర దాంట్లో కూడా ఆ విదూషకుడును అర్జునుడు మాట్లాడుకునే ఉంటే నువ్వు తీర్థయాత్రలు నువ్వు చేస్తున్నట్టు ఉంది, నువ్వు తీర్థయాత్రలా లేవు అంటాడు.
తీర్థయాత్రలు అంటే ఏదో వెళ్ళి బయలుదేరి భగవంతుడిని చూడాలి కానీ వరుసగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నీకు కళ్యాణాలు అవుతున్నాయి. ఇంకోటి, ఇందులో రాజయోగం అనే మాట ఎందుకు వాడారు, ఏమిటి ఇందులో అది అంటే దీన్ని మాస్టర్ గారు మనకు ధర్మకాయుడు అనేటువంటి గ్రంథంలో ఇచ్చారు. దీని గురించి ఏమిటి అనేది ఏమిటంటే, సుభద్ర అనేటువంటి ఆమెను ఇవ్వటంలో ఉద్దేశం ఏమిటి అర్జునుడికి అంటే, వాళ్ళ అన్నయ్య గారు ఆల్రెడీ ఒకళ్ళకి అనుకున్నప్పుడు కాదని ఈయన ముందే కృష్ణుడు చేయడంలోని ఆంతర్యం ఏమిటి అంటే, సుభద్ర అనేటువంటి ఆవిడ తన చెల్లెలు ఉత్తమ సంస్కారం కలిగినటువంటిది, తన చెల్లెలు, ఆవిడకి ఆయన ఇచ్చిన ట్రైనింగ్ కూడా అలాంటిది. కృష్ణుడు ఆవిడ గర్భంలో రేపు పుట్టబోతూ ఉన్నాడు అభిమన్యుడు. ఆ తర్వాత అభిమన్యుడు కడుపున పుట్టబోతూ ఉన్నాడు పరీక్షిత్. నెక్స్ట్ ఆ అభిమన్యుడి భార్యగా రాబోతున్నటువంటి ఉత్తర అనేటువంటి ఆవిడని అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేయడం కూడా కృష్ణుడే చేస్తాడంటే ఆ ప్లాన్ అంతా వెనక కృష్ణుడిదే. దానిలో ఇంకా పెద్ద ప్లాన్ ఏంటంటే, అజ్ఞాతవాసం సమయంలో ఆ ఉత్తరకి ట్రైనింగ్ ఎవరు ఇస్తారయ్యా అంటే అర్జునుడు ఇస్తాడు. ఆవిడకి నాట్యం అనేటువంటిది నేర్పే వంకతో ఆవిడకి కావాల్సిన ఉత్తర నాట్యం ఒకటని కాదు, ఆవిడకి కావాల్సిన అన్ని రకాల బీజాలు ఆధ్యాత్మికమైనవన్నీ నాటి ఏ రకంగా ఆవిడ చక్కగా ట్రైనప్ అవ్వాలో కోడలికి అవన్నీ అక్కడ అర్జునుడు చేశాడు. ఇటు పక్క తన ఇంకోటి అభిమన్యుడిని కూడా ట్రైనప్ చేసింది కృష్ణుడే. ఎందుకు ఈ ట్రైనప్ అంత నరనారాయణులు వీళ్ళిద్దరూ, ఇలా వీళ్ళిద్దరూ కూడా ఈ రకమైన ట్రైనప్లు చేయడం ద్వారా పరీక్షిత్ అనేవాడు వచ్చాడు. ఏమిటి పరీక్షిత్ అనేవాడు, కలియుగంలో కృతయుగ లక్షణాలు వచ్చేట్టుగా చేసి కలిని దమించి వర్ణాశ్రమాల్ని మళ్ళా లైన్లో పెట్టి చక్కగా ఈ పరమాత్మ యొక్క పనిని అంటే అక్కడ అభేదాన్ని మనకు పురుషమేధం చదివితే మనకు మాస్టర్ గారు అందులో ముందు మాటలో ఇస్తారు. ఈ పుస్తకం చదివితే ఇందులో కృష్ణుడికి పరీక్షిత్తుకి అభేదాన్ని దర్శిస్తాము అంటారు. అంతగా అతన్ని ట్రైనప్ చేశారు. అందులో ముందు మాటలో రాస్తారు, విదురుని ట్రైనప్ చేద్దామని చూస్తే దానికి పరీక్షిత్తు తయారయ్యాడు అంటారు. అంతటి ఇదిగా తానంటూ లేకుండా పూర్తిగా అతన్ని చూస్తే, పరీక్షిత్తుని చూస్తే ఆ కలిపురుషుడికి ఎవరు కనబడ్డారు అంటే సాక్షాత్తు పరమాత్మ కృష్ణుడు కనబడ్డాడు. అంటే ఎదుటివాడికి ఆయన కనబడట్లే. అంటే ఎప్పుడు అలా జరుగుతూ ఉంటుంది, తాననేది పూర్తిగా ఖాళీ అయితే అంటే ఈయన ద్వారా ఆయనే పూర్తిగా వ్యక్తమవుతున్నాడు అని. ఆ రకంగా ఈ భారతదేశాన్ని రక్షించడానికి, ధర్మాన్ని పరిరక్షించడానికి ఈ వివాహం అనేటువంటిది నాందన్నమాట. దీనిలో అంత ఉంది. కాబట్టి ఇక్కడ రాజయోగము రహస్యములు రమ్యముగా సూత్రించిన కాబట్టి చిన్మయ శ్రీకృష్ణ లీల అంటే ఇది ఎలాంటిది అంటే, ఒక మాల ఉందనుకోండి, ఈ మాలలో మనకు పూలు కనబడుతూ ఉంటాయి. అబ్బా చాలా బాగుంది, రకరకాల పూలు డిజైన్లు అనుకుంటూ ఉంటాం మాలల్ని. కానీ ఈ మాలలన్నిటినీ కూడా అలా ఒకటిగా చక్కగా అందంగా మనకు కనబడిగా ఉంచిన దారాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోం. కానీ అంతఃసూత్రంగా ఉన్నది ఏమిటి, దారం. అదే కృష్ణుడు అన్నమాట. ఆ కృష్ణుడు అనేటువంటి ఆయన వీళ్ళందరి ద్వారా, వీళ్ళందరిది పైకి వాళ్ళు చేస్తున్నాం అనుకోవచ్చు ఒక్కోసారి, కానీ వీళ్ళందరి ద్వారా వ్యక్తమవుతూ ఆయన అసలు ఉద్దేశ్యం అది. కాబట్టి అలాంటి పరీక్షిత్ అనేటువంటి వాడు భూమి మీదకి, అలాంటి గొప్ప సోల్ అనేటువంటిది భూమి మీద అవతరించడానికి, అతని ద్వారా కలిని దమించి కృతయుగ లక్షణాలు సత్యయుగ లక్షణాలు ఆ ధర్మం అనేటువంటిది ప్రవర్తిల్లడానికి కోసం ఈ వివాహం అనేటువంటిది. ఇందులో కూడా మనకు బయట మార్కెట్లో ఇప్పుడు కాదు కానీ పూర్వమే సినిమాలు వచ్చినాయి. దానిలో ఇట్లా బలరాముడికి కూడా చెప్పకుండా ఈయన ఏదో టోపీ పెట్టి జయించినట్టు, ఆ తర్వాత బలరాముడు చాలా కోపపడ్డట్టు, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఇచ్చారు, ఇట్లాంటివన్నీ మనకు సినిమాల్లో పెడతారు. అలా ఏమీ జరగలేదు. మనం గనక చూస్తే బలరాముడు అంటే ఎవరు అయినా సాక్షాత్తు ఆయన అవతారమూర్తే కదా. వీళ్ళిద్దరూ, ఆయన ఆదిశేషుడు, ఈయన సాక్షాత్తు నారాయణుడు. కాబట్టి వాళ్ళ దగ్గర ఇలా ఎందుకుంటుంది. మరి ఏం జరిగిందండి, మాస్టర్ గారు సింపుల్గా 2-3 డైలాగులు, దానిలో ఏంటంటే చాలా అందంగా అక్కడ ఇచ్చారు. ఏమిటంటే ఒక్క నిమిషం అది యాజ్ ఇట్ ఈజ్గా చదువుతాను, మనం చెప్పే కంటే అది చదివితే బాగుంటుంది. సరే, సుభద్ర బయలుదేరి వెళ్ళింది అంటే అక్కడ అర్జునుడు వెతికెళ్ళాడు అనుకుంటారు. అనుకొని బలరాముడు అక్కడ ఎవరో ఇక్కడ చారులు ఉండుంటారు వాళ్ళు, లేకపోతే ఇవన్నీ ఎలా పాసిబిలిటీ అయి ఉంటుంది అనుకుంటే ఎవరినో పట్టుకొస్తారు, వీడిని గదిలో వదిలిపెట్టు అంటారు. ఈ లోపల అక్కడ ఆయన ఒక క్షణం బాధపడతాడు. అయ్యో ఏంటిది ఇలా జరిగింది అన్నట్టుగా అనుకుంటాడు. అనుకోగానే బలరాముడు అలా అనుకున్నాడో లేదో వెంటనే కృష్ణుడు అక్కడికి వస్తాడు. కృష్ణుడు రాగానే ఆయన ఒక మాట అంటాడు, ఇదంతా కూడా కృష్ణుడు చేసిన మాయయే అని ఒక డైలాగ్ అంటాడు బలరాముడు. అప్పుడు కృష్ణుడు వస్తాడు దగ్గరికి. రాగానే ఆయన మొహం అడు తిప్పుకున్నట్ట బలరాముడు. తిప్పుకుంటే కృష్ణుడు అంటట, అన్నగారికి నా మీద కోపముగా ఉన్నట్లున్నది
బలరాముడు కోపంతో, దుర్యోధనుడు పెళ్లికి తరలి వచ్చుతున్నాడు కదా, ఇప్పుడు అతనితో ఏమని చెప్పవలేను అంటే, చూడండి నెక్స్ట్ కర్తవ్యం ఏమిటో దాని మీద తప్ప అయిన దాని గురించి వగచడం అవి అవతారమూర్తులు చేయరు. అందుకనే కృష్ణుడు దుర్యోధనుడికి ఇదివరకే కోపం వచ్చి వెళ్ళిపోయాడు అంటారు. ఎందుకు వచ్చింది కోపం అంటాడు అంటే, సుభద్ర అర్జునుడినే ప్రేమించిందని అతనికిచ్చి పెళ్లి చేస్తే విషం పుచ్చుకుంటాను అని ఆవిడ తన భావాన్ని సుభద్ర తన చెలికత్తెల ద్వారా ఆల్రెడీ తెలియజేసేసింది. సుభద్ర నిజంగా అట్లా అందా ఆయన ఆశ్చర్యంగా అంటాడు. అనగానే, అన్న ఆల్రెడీ అర్జునుడితో అలా వెళ్ళిపోయిందిట అంటే దాన్ని బట్టి నీకు అర్థం కావట్లేదా అంటాడు. అనగానే అప్పుడు మళ్ళీ ఆయన అడుగుతాడు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీకు నాతో అవసరం లేదు అంటాడు. అనగానే, అన్న మనకొక్క చెల్లెలు, ఆమెకు పసుపు కుంకుమలైన ఇయ్యవలదా అంటాడు. అనగానే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, ఆయనకు వేరే కోపమే లేదు, ఇప్పుడు ఏం చేయమంటావు, వాళ్ళ పిలిపించి వివాహం చేయమంటావా, వాళ్ళు ఈ పాటికి ఎప్పుడో ఇంద్రప్రస్థం చేరుంటారు అంటాడు. అనగానే ఆవిడ ప్రవేశిస్తుంది సుభద్ర. అంటే ఎక్కడికి పోలే, వాడు పారిపోలే ఎక్కడికి. సుభద్ర అర్జునుడు ఇద్దరు వస్తారు. రాగానే సుభద్ర బలరాముడి పాదాలపై వాళ్ళు ఏడుస్తూ మాట అంటుంది, కుసుమమును పూజ్యులకు అర్పించుటయే కదా పెంచిన ఫలము, సౌరభము అనుభవింపదగిన వాని చేతిలో పడుటయే కదా జన్మ సాఫల్యము. పూలు చక్కగా పెంచారు ఈ పూలని, కానీ దీని ఫలం దేనికి, దాన్ని చక్కగా ఎవరి దగ్గరికి ఇస్తే పర్పస్ సర్వ్ అవుతుందో అలాంటి వాడి చేతిలో పడితేనే కదా జన్మకి సాఫల్యము అంటుంది. దాంతో కొంత ఆయన కరిగాట బలరాముడు, కొంత కరిగాడన్నారు. ఇంతలోకి బాబాగారికి నమస్కారం అర్జునుడు అంటాడు. అనేటప్పటికి మొహం మళ్ళా తిప్పుకున్నట్ట, నేను నీకేం చేయదగిన ఏం లేదు అంటాడు. అనగానే ఆయన అంటాడు, బావగారు మీరు లోకేశ్వరుడు, అవతార పురుషులు, తాము చేయదగినదే లేనిచో తక్కినవారు చేయదగినది ఏమీ ఉండదు అంటాడు. అనగానే అప్పుడు మళ్ళీ ఇంకొంచెం కరిగాట. అప్పుడు మళ్ళీ అర్జునుడు, నిగ్రహానుగ్రహ స్వరూపులకు మీరే మీ అనుగు చెల్లెలిపై ఆగ్రహించిన తమకు చెప్పగలవారెవరు అంటాడు. మరింత కరిగాట. అప్పుడు బలరాముడి పాదాలపై పడ్డాట అర్జునుడు, తాము అనుగ్రహింపక తప్పదు అని. పూర్తిగా కరిగా, లేవు చిరంజీవి, అమ్మా సుభద్ర నీ మనస్సు ఎరక్క నేనే అన్నిదా ఆలోచించాను అంటే, మనం సినిమాలో చూసినట్టుగా కాదు, చాలా సున్నితంగా వాళ్ళ మధ్య ఓ చిన్న, ఎక్కడైనా మన కుటుంబాల్లో చిన్నదేదో రావచ్చు, అలా ఓ చిన్నదేదో ఒక క్షణం. అయితే ఈ కృష్ణుడు ఇదంతా ఎందుకు చేశాడు, దీని వెనక ఇది కూడా ఆయన లీల కాకపోతే తరగతిగా ఆయన అలా ప్రపోజల్ తేవటం, ఈయన మళ్ళీ ఇలా అంటాము అంటే, ఇంత ఉదయం చెప్పారు కదా, నాటకంలో రకరకాల పాత్రలు ఉంటాయి, అన్ని రకాల పాత్రలు ఉంటే రమ్యంగా ఉంటుంది. అందరం మనం ఒక పప్పే చేసుకుని తింటాం, ఆ పప్పు కూర చారు ఇన్ని రకాలు, ఇంకా రకరకాల పచ్చళ్ళు, ఇంకా రకరకాల ఐటమ్స్ ఎందుకండి ఇన్ని, ఏదైనా ఈ నాలుగు దాటాక ఒకటే కదా ఊరుకుంటున్నావా, ఈ మూడంగుళాల నాలుక దాటిన తర్వాత లోపలికి వెళ్ళాక ఏదైనా ఒకటేగా, బాడీని చక్కగా ఉంచడానికి ఆహారం కాబట్టి ఉత్తన్నం కూర్చొని తింటావా, ఎందుకు ఇన్ని రకాలు తయారు చేసుకుంటాం, పైగా అదే బెండకాయ కూర అదే అరటికాయ కూర ఎన్నిసార్లు తింటాం, ఇన్ని వేల సార్లు తింటాం, మళ్ళీ విడా చాలా బాగున్నాయి ఈరోజు బెండకాయ ఫ్రెష్గా ఎందుకు తెచ్చుకుంటున్నాం. కాబట్టి సృష్టిలో అన్ని రకాలు ఉండాలి, అన్ని రకాల వాళ్ళు, అప్పుడే అది రంజుగా ఉంటుంది. అది ఈ నాటిక గురించి క్లుప్తంగా, ఎందుకంటే మిగతా పుస్తకాల గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి కాబట్టి. ఇక్కడ సుభద్ర గురించి పెళ్లి కానటువంటి ఆడపిల్లల్ని సుభద్ర నాటకం పారాయణ చేయమనేవారు మహర్షి గారు. చేయడం వలన పెళ్ళి అయిపోయినటువంటి వాడు ఎంతమంది ఉన్నారు, అంత మహిమ ఉంది ఆ గ్రంథంలో. వాస్తవ ఈ సుభద్ర అనేటువంటి నాటిక మాస్టర్ గారు రాసిన దాన్ని పారాయణ చేసుకుంటే పెళ్ళి అవుతుంది అనేటువంటిది మాస్టర్ గారు చెప్పటం, చాలామందికి అలా అవ్వటం అనేది జరిగిందనేది ఇప్పుడు చెప్పారు. అది ఈ విషయం చాలా ముఖ్యమైన పాయింట్, ప్రస్తుత కాలంలో ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. మంచి సమయానికే ఈ గ్రంథం వచ్చింది. దీనిలో ఇంకొకటి అశ్వత్థామ అనేటువంటిది. ఈ అశ్వత్థామ అసలు పూర్తిగా ఈ నాటకానికి ఆ నాటకానికి సంబంధం లేదు. ఒక రకంగా అండర్ కరెంట్ ఒకటే, ఆయన లీలే ఇప్పుడే చెప్పుకున్నాం కాబట్టి, కానీ రెండు సంబంధం లేనివి. అందుకే అసలు రెండు ఒకటిగా పుస్తకం వేయటం కాకుండా విడిగా వేద్దామా, వేయమని కూడా విజయసారథి గారు సూచించారు. కానీ మరీ చిన్న పుస్తకాలుగా ఉన్నాయి కాబట్టి రెండు కలిపి వేద్దాంలే అని చెప్పి వేయటం జరిగింది. అదే రెండిట్లో అండర్ కరెంట్ ఆయన లీలే, కృష్ణుడు లీలే కాబట్టి ఆ రకంగా చూస్తే ఇదే. ఇందులో ముందు మాటలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ గ్రంథాన్ని మాస్టర్ గారు ఆయన జీవితంలో ఏది కూడా రాముడు కృష్ణులాగానే ఆయన ప్రపోజల్ అనేది ఎప్పుడు ఏదీ లేదు. ఎవరో వచ్చి మాకు నాటకం రాసి ఇవ్వండి అని వాళ్ళే అడిగారు, అశ్వత్థామకు సంబంధించింది ఇవ్వండి అని. వాళ్ళు అడిగితే ఈయన నాటకం అడిగిన వెంటనే పద అన్నారు. సాయంత్రం పూట పార్కులో కూర్చొని ఉంటే అడిగారట, రాత్రికి 2:30 12ంటికి వచ్చారట, తెల్లారేటప్పటికి నాటకం డిక్టేట్ చేయడం అయిపోయింది.
ఆయన నోటికి చెప్పేయటమే, మళ్ళీ పెన్ను కొట్టేయటం ఇప్పుడు ఈ డైలాగ్ కాదు, ఈ వరుసలో పెట్టి వేలు లేవు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయింది అదేం లేదు, డైరెక్ట్గా డిక్టేట్ చేయడమే. ఇంకోటి, ఏ రోజైతే వీళ్ళు అడిగారో అప్పటికి ఆయన మాస్టర్ గారు సుమారుగా ఒక 3 ఏళ్లుగా పాటు కేవలం పాలతో కలిపిన పేలపిండిని ఆహారంగా స్వీకరిస్తున్నారట మాస్టర్ గారు. 1951 నుంచి 54 దాకా కేవలం పాలతో కలిపిన పేలపిండిని భోజనముగా స్వీకరించి ఇంకే వేరే ఆహారం తీసుకోలేదు 3 ఏళ్ళు మాస్టర్ గారు. చేసుకొని మంత్రదీక్షలను సప్రయోగంగా నిర్వహించారట. అలా అనేక మంత్రాలని. దానిలో 54వ సంవత్సరంలో పాశుపత మంత్ర దీక్ష పూర్తి చేశారట. చేసి ఆ రోజు సాయంకాలం అలా పార్కులో కూర్చొని ఉన్నప్పుడు అడుగ్గా అప్పుడు ఇచ్చినటువంటిది ఇది. ఈ నాటకం ఆయన చెప్పిన తర్వాత దీన్ని ఆ రోజుల్లో 112 సార్లు, అంటే ఈ పుస్తకం ప్రింట్ చేసింది ఒరిజినల్గా మొట్టమొదట 1955, 56 ఆ ప్రాంతాల్లో. అప్పటికే ఈ నాటకం 112 సార్లు ప్రదర్శించబడిందిట కృష్ణా, గుంటూరు జిల్లాల్లో. తర్వాత 62లో మాస్టర్ గారు వైజాగ్ వచ్చేసిన తర్వాత ఎప్పుడో ఇది రాశారనే విషయం ఆయన ఎవరికి చెప్పలే, కామ్గా ఉన్నారు. అది నాటకం ప్రదర్శించారు, పుస్తక రూపంలోకి ప్రింట్ అవ్వడం అదేం జరగలేదు. అయితే మళ్ళా ఎప్పుడో గుంటూరు వెళ్ళినప్పుడు ప్రస్తావనలో అక్కడ ఉన్నటువంటి సవరణ నాగభూషణం గారు అనేటువంటి ఆయన చెబితే పక్కన ఉన్న అనుయాయులు విని మాకు ఆ పుస్తకం ఇవ్వండి అంటే ఆయన దగ్గర ఉన్న పుస్తకం ఇస్తే దాన్ని మన వాళ్ళు మళ్ళీ అప్పట్లో ప్రింట్ చేశారు. ఈ అశ్వత్థామ అన్నది కథ ఇతివృత్తం ఈ నాటకంలోది ఏమిటి అంటే, అప్పటికే నేల కూలి ఉంటాడు, తొడలు విరగ్గొట్టబడి దుర్యోధనుడు. మహాభారత యుద్ధం కంప్లీట్ అయింది, నేలగూలి ఉన్నాడు దుర్యోధనుడు, తొడలు విరగ్గొట్టబడి మొత్తం చచ్చిపోయి ఉన్నారు మిగతా వాళ్ళు. ఆ వార్తలన్నీ తెలిసినాయి, ఇంకెందుకు నేను బతికుండడం అనేదిలో ఉన్నాడు. ఆ టైంలో అశ్వత్థామ వస్తాడు అక్కడికి. అశ్వత్థామ చాలామంది పొరపాటు పడేది ఏంటంటే, తన రాజైనటువంటి యువరాజైనటువంటి దుర్యోధనుడిని సంతోషపరచడానికి, తృప్తిపరచడానికి వెళ్ళి చంపాడు, పాండవులను నిశేషం గావించాలనుకున్నాడు. కాదు, సొంత ఎజెండా ఉంది, మోటివ్ ఉంది. తన తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుణ్ణి అస్త్ర సన్యాసం చేయించేట్లుగా చేసి వధించారు కనుక ఆ కోపంతో వాళ్ళని వధించాలి అనే తన సొంత ఎజెండాని ఆయన పెట్టుకున్నాడు. అది అశ్వత్థామ. అయితే ఇక్కడ నీకు సంతోషం కలిగిస్తాను, అతని వాళ్ళ తలకాయలు చంపేసి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా, ముందు భీముడి దగ్గర తీసుకొచ్చి నీ తలకాయ దగ్గర పడేస్తా, నేను ఎందుకంటే భీముడు కదా తొడలు పడగొట్టేది, మిగతా వాళ్ళని చంపేసుకొస్తా, తలకాయలు లేపేసి అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి పొరపాటున, అది అందరికీ తెలిసిందే, ఉప పాండవుల్ని చంపి వస్తాడు. అక్కడ పడుకున్న 5గురు కూడా ఎవరయ్యా అంటే ఉప పాండవులు, పిల్లలు, పాండవులు కాదు వాళ్ళు. వాళ్ళని చంపొచ్చి వీళ్ళని చంపారనుకుంటాడు. మళ్ళీ కాసేపటికి అది తెలుస్తుంది. దాన్ని, ఆ ఇతివృత్తాన్ని ఎంతో వీరరసంతోనూ, ఇందులో చూడటానికి చిన్న నాటికలాగా ఉంటుంది. మాస్టర్ గారే ముందు మాటలో ఒకటి అన్నారు, ఇది చిన్నదిలా కనబడుతున్నప్పటికీ దీన్ని ఇందులో ఉండేటువంటి ఆ రసస్ఫూర్తిని అంతా మనకి బాగా కళ్ళకు కట్టేట్టుగా, మనకు అదంతా ఆ భావం అంతా మనలో కలిగేట్టుగా అది ప్రదర్శించాలంటే 2 hours పడుతుందని చెప్పారు. అంటే అంతగా దాన్ని చక్కగా ప్రదర్శించదు. ఆ ప్రదర్శిస్తున్నప్పుడు కానీ దానిలో ఏంటో మనకి బాగా ఇదవ్వదు. కొన్ని ఏమిటంటే విన్నదానికంటే చూస్తే బాగా ఎక్కువ ఇదవుతుంది. అలాంటివన్నమాట ఇవి దృశ్య కావ్యాలు. వీటిని ప్రదర్శించే ఏర్పాటు కూడా ట్రై చేస్తున్నాం. అవకాశం ఉంటే సెంటనరీ సెలబ్రేషన్స్ 7 రోజులు మనం ఆగస్టులో చేసుకునేటప్పుడు ఈ నాటికలన్నీ కూడా నటింపజేసి ప్రదర్శించాలనేటువంటి ఉద్దేశం కూడా ఉన్నది. ఇవి ఈ 2 నాటికల గురించి. తర్వాత ఇనిషియేషన్స్ విత్ ఇలస్ట్రేషన్స్ అనే గ్రంథాన్ని గురించి. ఇది మోపిదేవి కృష్ణస్వామి గారు రచించినటువంటి గ్రంథం. ఒరిజినల్గా ఆయన ఈకే గారు భౌతికంగా జీవించి ఉన్నప్పుడే దర్శనాలు నిదర్శనాలను ఒక గ్రంథాన్ని రాయటం, దానికి ముందు మాట ఈకే గారే రాయటం జరిగింది. దానిలో ముందు మాటలు ఈకే గారే అన్నారు, నా మాటల్ని నేను కూడా కనుక రాస్తే ఇంత బాగా రాయలేనేమో అన్నారు. అంటే కృష్ణమాయ అనుకోండి అది. అంటే అక్కడ చెప్పడంలో ఏంటంటే అంత చక్కగా ఒడిసి పట్టుకొని చక్కగా అందించాడు కృష్ణస్వామి, నేను కూడా ఇలా చేయలేనేమో అని ఒక మాట అన్నారు. ఆ కృష్ణస్వామి గారు అద్భుతంగా అలా అందించారు. అయితే 2 భాగాలుగా అది వచ్చింది. 2 భాగాలు కలిపి కూడా తర్వాత వేశారు. అందులో మొదటి భాగం వరకు ఆయనే ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు కృష్ణస్వామి గారు. అది చాలామందికి ఇప్పుడు అందుబాటులో లేకుండా ఉంది. మన అదృష్టం కొద్దీ కృష్ణస్వామి గారి సహధర్మచారిణి ధర్మపత్ని కళ్యాణి గారు ఈ మధ్యనే మాస్టర్ గారితో కృష్ణస్వామి గారు మాస్టర్ గారికి సంబంధంగా రాసిన గ్రంథాలన్నింటినీ కూడా
పూర్తిగా మీరు చక్కగా అచ్చు వేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చు. స్వచ్ఛందంగా నేను దానికి సంబంధించిన కాపీ రైట్స్ అన్ని మీకు అందజేస్తూ ఉన్నాను. ఇదే నేను ఇవ్వగలిగినటువంటి గిఫ్ట్ ఈ సెంటనరీలో అని చెప్పి ఆవిడ వాలంటరీగా ఆవిడంతటా ఆవిడ అనడం. దాంతో మనం మొన్న కొత్తగూడెంలో కూడా కృష్ణస్వామి గారు రచించినటువంటి అద్భుత గ్రంథాలు మాస్టర్ గారిని గురించినటువంటిది మానవ సేవలో మాస్టర్ ఈకే అని ఒక గ్రంథం, కులపతి కృష్ణమాచార్యని చిన్న గ్రంథమే కానీ చాలా అద్భుతమైన గ్రంథం మీకు అక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు బుక్ స్టాల్లో. ఆ రెండు కృష్ణస్వామి గారివి మనం ఆవిష్కరించుకున్నాం కొత్తగూడెంలో. ఇది 3వ గ్రంథం వారిది, ఇంగ్లీష్లో. ఇది చిన్న గ్రంథంలాగా ఉంటుంది కానీ కొన్ని లక్షల జన్మలకి సంబంధించిన సాధన మొత్తం దీనిలో ఉంది. అంటే ఎప్పటికైనా ఎవరైనా సరే తరింపు అనేటువంటిది వచ్చి సిద్ధుడు అంటే సాధన చేసి సిద్ధుడు అయ్యాట అన్నవాళ్ళ అందరి లైఫ్లో ఖచ్చితంగా డిఫరెంట్ స్టేజెస్ దాటే కదా ఎవరైనా వెళ్ళేది. ఎన్ని లక్షల జన్మల్లో పరిణామ క్రమంలో ఎవల్యూషన్లో ప్రతి వాళ్ళు ఏవైతే అనుభూతి చెందుతారో ఆ ప్రాక్టికల్ హింట్స్ అన్నీ దీనిలో ఉన్నాయి. చుట్టానికి చిన్న పుస్తకంలాగా ఉంటుంది. అంత వాల్యుబుల్ మెసేజ్ మాస్టర్ గారు ఏమైతే సాధనా రహస్యాలు రకరకాల చోట్ల ప్రవాహంగా ఆయన గంగా ప్రవాహంలాగా ఉపన్యాసాల్లో చెప్పారో అవన్నీ కూడా తీసుకొచ్చి చక్కగా ఒక మాలికలాగా ఇందులో అందజేయటం జరిగింది. చిన్న ఉదాహరణ మనం ఉదయం చెప్పుకున్నాం. గోదాదేవి అప్పటిదాకా అలవాటు పడ్డటువంటి దానిలో నుంచి కనుమరుగై ఆ దేవాలయ దర్శనించి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువగా కృష్ణుడిని స్మరించడం పెరిగింది అని చెప్పారు ఉదయం మనకి. ఎవరిని చూసినా కృష్ణుడే కనబడటం అనేది కూడా అయిందని ఉదయం చెప్పుకున్నాం. అది హ్యాబిట్కున్న పవర్. అంటే ఒకటి మనకు అలవాటు అయితే అది ఎలా ఉంటుంది అనేటువంటిది. దాని గురించి దీనిలో చెప్తూ మాస్టర్ గారు చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇందులో ఇచ్చారు కృష్ణస్వామి గారు. ఒక ఉదాహరణ ఇచ్చారు. మనకు పతంజలిలో కూడా ఇచ్చిందే అలాంటివే. ఇది బాగా కాఫీ అలవాటు ఉన్న ఒక వ్యక్తిని, గురు పూజలు ఎక్కడ జరిగినా ఎక్కువగా అవకాశం ఉన్నంత వరకు ఎక్కువగా పాల్గొంటూ ఎక్కువగా దాన్ని ఆనందపడేటువంటి ఒక వ్యక్తిని, ఈ ఇద్దరిని తీసుకెళ్ళి అతనికి కాఫీ అందకుండా ఇతనికి గురు పూజలకి పోనివ్వకుండా ఓ రూమ్లో పడేసామనుకోండి తాళం వేసి అన్నారు. ఏం జరుగుతుంది? బాగా కాఫీ ఉన్నవాడు విలవిల్లాడిపోతాడట. అమ్మో 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 అసలు తలకాయ నొప్పి వచ్చేస్తోంది, నాకు కాఫీ లేదా తలకాయ నొప్పి, అది అలవాటు అట్లా నాకు అది ఇది అని చెప్పి అసలు అతను చాలా గందరగోళ పడిపోతాడట. అయితే ఆ గందరగోళ పడి 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 నెమ్మదిగా దాని నుంచి చచ్చిపోతానేమనుకున్నవాడు ఏం చచ్చిపోడు, మళ్ళీ నెమ్మదిగా నార్మల్ అవుతాడట. అది అతని వైపు నెగటివ్లో నుంచి పాజిటివ్లోకి. ఇక గురు పూజలు ఎప్పుడు అలవాటు పడ్డవాడు ఆ గురు పూజలకి పోనివ్వకుండా ఆపేస్తే ఏం జరుగుతుంది? బలవంతంగా కట్టిపడేసామనుకోండి, అతనికి ఏమవుతుందంటే మొదటి రోజు ఇక నేను బ్రతకలేను అనుకుంటాడా? కాదుట. ఆహా ఈ సమయంలో ప్రేయర్ జరుగుతుంది అనుకుంటాడు. ప్రేయర్ కాగానే ఈ సమయంలో ప్రవచనం చెబుతారు మాస్టర్ గారు, ఈ సమయంలో అందరూ కలిసి సంకీర్తన చేసుకుంటారు. ఇట్లా గురు పూజల్లో ఉన్నప్పుడు కూడా పూర్తిగా ఆ గురు పూజల కాన్ఫరెన్స్లో ఉండగలుగుతామో లేదో కానీ కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా సెల్ ఫోన్లు మోగుతున్నాయంటే అర్థం ఏమిటి? ఇక్కడ కూర్చొని ఇంక ఇంట్లో వాళ్ళకి ఏదో ఫోన్లు చేసుకొని ఇంకేదో కాసేపు ఏంటి వాడు తిన్నాడా, స్కూల్కి వెళ్ళాడా, లేదా కాలేజీకి వెళ్ళాడా, ఇవి మాట్లాడుకున్నాం అనుకోండి. భౌతికంగా గురు పూజలకు వచ్చినా మనం గురు పూజలో ఉండకపోవచ్చేమో కానీ గురువులకు వద్దామనేటువంటి వాళ్ళు ఇక్కడికి రాలేనప్పుడు వాళ్ళు అనుక్షణం 24 గంటలు ఏం చేస్తారు? ఇంకా ఎక్కువగా ఆ గురు పూజలు స్మరించడం జరుగుతుంది. వాటిని స్మరించడం ద్వారా ఏమవుతూ ఉంటాడు? తను ఎలివేట్ అవుతూ ఉంటాడు, తాను ఇంకా ఇంకా కూడా ముందుకు వెళుతూ ఉంటాడు. అంటే దీనివల్ల ఏం జరుగుతూ ఉంది? హ్యాబిట్ అనే దానికి ఎలాగో పవర్ ఉంది. దాని మంచి హ్యాబిట్ కనుక అయితే దాన్ని మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఉదయం చెప్పారు కదా స్మరణ, మాస్టర్ గారు ఎప్పుడో ఒక్కసారి అదే కంచి పరమాచార్య ఉదయం చెప్పారు కదా మహాత్ములు, ఓసారి కన్నెగరేసారట, ఏదో ఒక్క మాట మాట్లాడారట, ఏదో చిన్నపిల్లవాడిని చిన్నప్పుడు ఎప్పుడో మాస్టర్ గారు ఒక మాట తాతయ్య అన్నారట, ఇప్పటికీ మురిసిపోతున్నా అంటే అలా ఆ స్మరణ. లేదా అనంతకృష్ణ గారు మనతో ఇలా అన్నారు, మా ఇంటికి ఇలా వచ్చారు, మాకు అప్పుడు ఇలా జరిగింది. ఈ కొన్ని వందల సార్లు మనం ఒక్కసారి వచ్చినా అది ఒక 5 నిమిషాలు అయినా మనం దాన్ని అలా స్మరించుకోవడంలో ఉన్న పవర్, అంటే హ్యాబిట్కి ఉన్న పవరు. కాబట్టి ఆ హ్యాబిట్కి ఆ పవర్ ఉంది. కాబట్టి మంచి హ్యాబిట్స్ని మనం చేసుకుంటే దానికి ఎంత మనం ముందుకు వెళతాం అనేటువంటి ఒక ఉదాహరణ దీనిలో ఇచ్చారు. అంటే సాధనాంశాలు అన్నాం కదా. ఇంకో చోట ఏం చెప్పారంటే మనం సాధనలో చేస్తున్నాం అనుకున్నా సరే, ఏం చేస్తున్నాం అనుకున్నా సరే, దాన్ని కంప్లీట్గా ఆ బ్లిస్లో మనం ఉండగలగడం అంటే ఏం చేయాలంటే మనం ఒక పిల్లవాడిలా ఉండాలట. మన మనస్సు, మనం పిల్లవాడు, చైల్డిష్ కాదు, చైల్డ్ లైక్ బిహేవియర్ ఉండాలి. బీ ఏ చైల్డ్, దెన్ ఓన్లీ యూ ఎంజాయ్ ద బ్లిస్.
దెన్ ఓన్లీ యూ ఎక్స్పీరియన్స్ లిబరేషన్. అసలైనటువంటి ఫ్రీడమ్ అంటే తెలుస్తుంటా. పతంజలి యోగ సూత్రాల్లో చెప్తారు, మా అందరూ స్టేషన్కి వెళ్ళారట, అన్నీ పెట్టే బేడ సర్దుకొని, ట్రైన్ గంట లేట్ అని చెప్పారట. పెద్దవాళ్ళందరూ కూర్చుని వీడు కదా ఎప్పుడు ఇంతే, మన రైల్వేస్ ఇంతే, ఇండియన్ రైల్వేస్ అనుకుంటున్నట్ట. వాళ్ళ పిల్లలు ఉన్నారట కిందన, వాళ్ళు రైలు ఆట ఆడుకుంటున్నారట అక్కడే చుక్ అని. వాడికి టైం అవ్వట్లేదు, వీళ్ళకి ఏమో టైం ఎంత గడవట్లేదు, వాడి టైం అట్టే అయిపోయింది. అంటే ఏ సందర్భంలో ఉన్నా మనసు చైల్డ్ లాగా ఉంటే అక్కడ ఏం చేయాలనేటువంటి కర్తవ్యం ఆటోమేటిక్గా చేసేయడం, వాళ్ళ ద్వారా జరగడం అనేటువంటి జరుగుతుంది అనమాట. దెన్ ఓన్లీ యూ ఎక్స్పీరియన్స్ ద చీర్ఫుల్ కండిషన్, అంటే హాయిగా నవ్వటం. అంటే మనం కూడా నవ్వుతుంటే ఎవరిని కనిపించా అంటాం, హృదయపూర్వకంగా నవ్వుతున్నామా లేదా కదా. అలా హృదయపూర్వకంగా ఎవరిని చూసినా, వాళ్ళు ఇంతకుముందు మనం తిట్టినా అవమానించినా ఏం చూసినా వాళ్ళని చూసి మళ్ళీ అలా నవ్వటం. చిన్నపిల్లవాడు ఉన్నాడనుకోండి, వాడికి ఏదో అయింది, వాడిని తిట్టాం, నెక్స్ట్ డే నన్ను అలా తిట్టావు కానీ నిన్న అండవాడు. వాడు మెల్లగా పెద్దవాడు అవుతున్న కొద్దీ మనమే నేర్పిస్తూ ఉంటాం వాడికి. నిన్న వాడు నిన్ను తిట్టాడు కదా, కొట్టాడు కదా, మరి నువ్వు కూడా వెళ్ళి వాడిని తిట్టు అని చిన్నప్పుడు మనం చెప్తాం. వాడు పెద్దవాడు అవగానే అలా అవుతాడు. కాబట్టి ఈ మైండ్లో పొరలన్నీ తర్వాత ఫార్మ్ అయిన తర్వాత అవి తీసుకోవడానికి సాధన కావాలి. ఆ పిల్లవాడు ఎలా ఉంటాడో వాళ్ళ నిర్మల హృదయం అనమాట. లోపల కల్మషం ఏం లేకుండా ఉంటారు. మన అవధూతలను చూసాం కదా, నిన్న వెంకయ్య స్వామి దర్శనం చేసుకున్నాం. అలాంటి వాళ్ళందరూ ఎవరొచ్చినా వాళ్ళని ఒకే రకంగా చూస్తారు. వాళ్ళు చేదరించుకున్న అవధూతలను అందరినీ ఫస్ట్ మనం అందరం చేసింది అదే కదా. వాళ్ళు ఎవరో తెలియదు, ఏదో పిచ్చివాళ్ళు అనుకుంటాం. వాళ్ళు మన ఏం అనుకోరు, వీళ్ళు పిచ్చివాళ్ళు అనుకోరు. వాడు ఎవడో అవధూత ఎవరైనా నడుచుకుని వెళ్తున్నాను, పిచ్చివాడు రాళ్ళేస్తూ వెళ్తున్నారట వెనక. అట్లా వెళ్తే ఏం చేస్తున్నారు మీరు అన్నారట. అంటే ఆ పిచ్చివాడు రాళ్ళేస్తున్నారు. వాడా మీడా, వాడు అంటాడు, వాడు వెళ్తున్నారు, మీరేమో వాడి మీద రాళ్ళేస్తున్నారు, పిచ్చివాళ్ళు ఎవరు అని అడిగారు. కాబట్టి ఆ లిబరేషను, ఆ చీర్ఫుల్నెస్ అనేటువంటి హాయ్ అనేటువంటిది ఉండాలంటే ఎప్పుడు ఆ మైండ్ ఎప్పుడు కూడా ఆ పిల్లవాడిలాగా ఉంచుకోగలగాలట. అందుకనే మనకి జీసస్ చెప్పారట, చిల్డ్రన్ ఆర్ నియరర్ టు గాడ్. అంటే పిల్లలు దైవంతో సమానం అని చెప్తారు కదా పెద్దవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో కల్మషం ఉండదు అనమాట. ఆ నిర్మలత్వాన్ని మనం అలవర్చుకోవాలి. రిమెంబర్ గాడ్ యాజ్ అన్ ఎటర్నల్ చైల్డ్. ఎప్పుడు భగవంతుడిని మనం ఎలా ఆడుకోవాలి అని ఎటర్నల్ చైల్డ్, ఎప్పుడు శాశ్వతంగా ఉండేటువంటి పిల్లవాట. ఆయన ఆట ఏంటి, ఈ విశ్వం అంతా సృష్టించడం, ఇందులో జీవరాశులన్నీ రావడం, వాళ్ళందరూ వాళ్ళ ప్రవర్తనలో ప్రవర్తించడం, కొంతమందికి బాగుంటాం, కొంతమంది బాగోలేదనిపించడం, ఇవన్నీ కూడా పొద్దున మనకి చదువుకున్నాం కదా. ఇంతమంది కూడా ఆయన రూపాలే, కానీ ఆయన ఇన్ని రూపాలుగా వచ్చాడనమాట. ఏంటి ఆడుకుంటుంటారు. చిన్నపిల్లల్ని చూడండి, ఒక రెండు రాళ్ళు తీసుకుంటారు. ఒక రాయేమో దొంగల కారు అంటాడు, ఒక రాయి పోలీస్ కారు అంటాడు, ఓయి అని ఆడుతుంటాడు. ఆట అయిపోగానే ఏం లేదు, అవి రాళ్లే, వీడు వెళ్ళిపోతాడు. అది దొంగ కారు కాదు, ఇది పోలీస్ కారు కాదు. అంటే వాడు మంచివాడు కాదు, వీడు చెడ్డవాడు కాదు. సృష్టి అయిపోగానే అంతా మడతపెట్టి లోపల సర్దేస్తారు ఎక్కడ అక్కడ. అలాగా బీ వన్ విత్ హిమ్, అలా మనం ఉండగలగటం నేర్చుకోవాలి. ట్యూన్ విత్ హిమ్, అలా మనం ఆయన ఎలా ఆడాడో దేనికి అంటకుండా తన కర్తవ్యం ఎలా చేశాడో అలా చేయడం అనేటువంటి నేర్చుకోవాలి. అది ఒక్కటే సాధన అంటే అని చెప్పారు. ఇంకోటి ఇప్పుడే చెప్పారు కదా, పిల్లల్ని నిర్మల హృదయులుగా పసిపిల్లలు అని. అలా మనం పెంచగలుగుతున్నామా? దానికి కూడా ఒక ఉదాహరణ దీనిలో ఇచ్చారు. ఏంటంటే ఒక చిన్న పిల్లవాట వాళ్ళమ్మ హరిశ్చంద్రుడి కథ చెప్పిందిట. చెప్పి సత్యమే పలకాలి, దాని మహిమ ఎలాంటిదో చూడని చెప్పిందిట. బాగా ఇన్స్పైర్ అయ్యాడు. ఇంతలోకి కాసేపటికి ఆ చెప్పిన 5 నిమిషాలు కూడా కాలే, పక్కింటి ఆవిడ కాఫీ పొడి అయిపోయింది, కొద్దిగా ఇవ్వడానికి వచ్చిందిట. అయ్యో మా ఇంట్లో కూడా అయిపోయిందండి అందుట. వాడు వెంటనే అమ్మ ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చాట. అవతల వాడికి అర్థమైపోయింది, వీడు అబద్ధం చెప్పింది పిల్లాడు కాబట్టి అంటే వాడికి ఇంకా అబద్ధాలు చెప్పకూడదు. పైగా వాడు అమ్మే వాడికి కథ చెప్పింది కదా. సరే ఆవిడ విసురుగా తలిపేసుకుందిట, అంతే విసురుగా వీడు చెంప పేలిందిట. ఆ తర్వాత ఏం జరిగింది, కాసేపటికి వాళ్ళ నాన్న వచ్చాట. అరే కాసేపటికి మన ఇంటి ఓనర్ వస్తే నేను లేనని చెప్పన్నట్ట. జాగ్రత్త, తేడాగా చెప్పాడు, డొక్క చించుతా అన్నట్ట. వీడికి అర్థం కాలేదట, ఏంటి ఇలా చెబుతాడు, నాన్న అబద్ధం ఆడమంటాడు ఏంటి అని. సరే స్కూల్కి వెళ్ళాట. వాళ్ళ టీచర్ చెప్పాట, అరే వాళ్ళ స్కూల్ ఇన్స్పెక్టర్ డిఈఓ వస్తున్నాడు, అడిగితే టోటల్ సిలబస్ అయిపోయిందని చెప్పండి అన్నట్టు. ఇందులో ఉంది, సొంతమే కాదు అనగానే ఈ పిల్లాడు ఆలోచించాట, అమ్మ పీకింది నిజం మాట్లాడితే, నాన్న డొక్క చించుతా జాగ్రత్త, నువ్వు నిజం చెప్పావంటే అంటున్నాడు. చివరికి స్కూల్లో టీచర్ కూడా ఇలా. దీంతో ఏమవుతాడు చిన్నపిల్లవాడు, రేపు వాడు ఆటోమేటిక్గా
ఇంకా అంటే చూసి నేర్చుకోవాల్సిన సరుకు మన దగ్గర ఉండాలన్నారు మాస్టర్ గారు. చదువుకునేటప్పుడు అలా చదువుకోవాలి, చేసేటప్పుడు ఇలా చేయలేదు, వాడికి జ్ఞానోదయం అవుతుంది ఓ రోజున. అది ప్రాక్టికల్గా ఇలా ఉంటే ఇలా ఉంటేనే కరెక్ట్ అన్నమాట అని. కాబట్టి చిల్డ్రన్స్ ఆర్ రిజల్ట్స్ ఆఫ్ అవర్ బిహేవియర్. మాస్టర్ గారి మాట చూడండి, చిల్డ్రన్ ఆర్ రిజల్ట్స్ ఆఫ్ అవర్ బిహేవియర్. మా బిడ్డలు ఇలా అయిపోతున్నారట అంటే మన బిడ్డలు కాబట్టి అన్నారు మాస్టర్ గారు. ఇంకోటి బిడ్డ ఉంటే వాడు బాగుపడి ఉండేవాడు కదా అన్నారు. వీడు గాడిద కొడుకు అని తిడతారు అంటే ఎవరు? అది ఇందులో ఇచ్చిన ఇంకో ఉదాహరణ. అంటే పిల్లలని మనం పెంచాలి అంటే ముందు మనం పిల్లలు మనల్ని చూసి నేర్చుకునేట్టుగా మనలో సరుకు ఉండాలి. అలా అవుతున్నామా లేదా ముందు చూసుకోండి. వాళ్ళు బాగుపడట్లేదని తిట్టడం కాదు, చైల్డ్లెస్. వాళ్ళు పిల్లల్ని చూసుకొని మనం తిడుతూ ఉంటాంట, యూజ్లెస్ ఫెలోస్ అని. యూజ్లెస్ కాదు, యూజ్డ్ లెస్ అన్నారు. కేర్లెస్ అండి, వాళ్ళ కేర్లెస్ పీపుల్, కేర్డ్ లెస్ అన్నారు. కేర్లెస్ కాదు, కేర్డ్ లెస్ అని స్వామి చిన్మయానంద అన్నారట. దాని తర్వాత ఇందులో వర్క్ విజయం అంటే జ్ఞానము కర్మ దాని గురించి చిన్న ఎగ్జాంపుల్ చాలా చోట్ల చెప్పారు ఆయన. జ్ఞానము కర్మ అంది ఒక దాని దగ్గర స్టార్ట్ చేస్తే ఇంకో దానికి వెళ్తా ఉంటా. అంటే చేయటం, కర్తవ్యం చేయడం అని మొదలు పెట్టుకుంటే మనకు కొంచెం తెలుస్తుంటుంటా, తెలుసుకున్న దాన్ని మళ్ళీ కర్తవ్యంగా మనం ఆచరించడం అనేటువంటి నేర్చుకోవాలి. ఆ రెండు కాళ్ళలా ఉంటాయట. ఆ కాళ్ళ మీద ఒకటి అడిగేస్తే ఇంకో దానికి వెళ్తుంటా, ఇంకో అడిగేస్తే ఇంకోటి వస్తుంటుంటా. వర్క్ అండ్ విజ్డమ్, యూ బిగిన్ విత్ వన్ అండ్ ద సెకండ్ వన్ యూ అప్రోచెస్ యూ. వర్క్ లీడ్స్ టు విజ్డమ్, విజ్డమ్ లీడ్స్ టు వర్క్ లైక్ అవర్ లెగ్స్. వైల్ వీ ఆర్ వాకింగ్ వీ జస్ట్ స్టార్ట్ విత్ వన్ లెగ్ అండ్ ద సెకండ్ వన్ ఫాలోస్ ఆటోమేటికల్లీ. అలా జరుగుతుందని చెప్పారు. దాని తర్వాత మన దోషాలు పోవడం. ఇప్పుడు మన ప్రపంచం అంతా మనం అంతా అదే కదా, మనం చేసిన దోషాలు ఎలా పోతాయి, మన కర్మ ఎలా పోతుంది, ఇవే అడుగుతుంటాం. దానికి సింపుల్గా చెప్పారు మాస్టర్ గారు, పెర్ఫార్మింగ్ గుడ్ డీడ్స్ ఇస్ ద ఓన్లీ వే టు గెట్ రిడ్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ బ్యాడ్ డీడ్స్. మనం చేసిన దుష్పరిణామాలు, దుష్కర్మ ఏదైతే ఉంటుందో దాని ఫలితం నుంచి మనం ఎలా బయటపడాలయ్యా అంటే సత్కర్మ చేయడమే, ఇంకో వే ఎవరు లేదు. మనకి ఎన్ని శాస్త్రాలు తెలిసినా, విజ్ఞానం తెలిసినా మనం ఒళ్ళు వంచి ఒక సత్కర్మ చేస్తేనే దాని ఫలితం న్యూట్రలైజ్ అవుతుంది, కానీ ఇంకేం చేసినా అవ్వదు. ఇక్కడ ఇంకో పాయింట్, దానిలోనే ఆయన చెప్పిన పాయింట్ ఏమండి, మనం చేసిన కర్మ అనుభవించాల్సిందే, ఇంకా అది ఎట్టి పరిస్థితుల్లో అని ఉంటారు, అది అబద్ధం అన్నారు మాస్టర్ గారు. నువ్వు చేసింది కాబట్టి ఇంకోటి నువ్వే చేయడం ద్వారా దాన్ని పోగొట్టుకోవచ్చు కూడా అన్నారు. నువ్వు చేయడం ద్వారా ఒక కాంప్లికేషన్ వచ్చిందంటే నువ్వు చేయడం ద్వారా దాన్ని పోగొట్టుకోవడం కూడా చేయవచ్చు అని చెబుతూ ఒక ఉదాహరణ మనకు శాస్త్రంలో ఇచ్చింది. అక్కడ కోట్ చేశారు. అడవిలో పోతూ ఉంటే ముళ్ళు గుచ్చుకుందిట. అక్కడ మాస్టర్ గారు అంటారు, ముళ్ళు గుచ్చుకోలే, నువ్వు వెళ్ళి ముళ్ళుని దొక్కావు, అది వస్తుంది ఏంటి నీ దగ్గరికి. కానీ ఏమంటాం మనం, ముళ్ళు గుచ్చుకుందండి, ముళ్ళు వస్తుంది వచ్చి గుచ్చుకోవడానికి. మనం వెళ్ళి ముళ్ళు తగులుకున్నామా, ముళ్ళు వచ్చి మనకు తగులుకుందా? సో ప్రాబ్లమ్స్ వచ్చినాయండి కాదు, మనం ప్రాబ్లమ్ని పట్టుకున్నాం, ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. ప్రాబ్లమ్స్ అందరూ వస్తాయండి మన దగ్గరికి, నేను వస్తున్నాను ఆవహిస్తున్నాను అని. మనం ఏదో పని చేస్తాం, దానివల్ల అంటుకుంటాయి. అంటుకొని ఏం చెబుతామంటే కడుపు నొప్పి వచ్చిందండి, కడుపు నొప్పి అది రాలే, మనం ఏదో గడ్డి తింటే ఆవిడ కడుపు నొప్పి వచ్చింది, దానితో వస్తుంది కడుపు నొప్పి వద్దామని. కాబట్టి ఏదైతే నువ్వు తెచ్చుకున్నావో అది నువ్వు పోగొట్టుకోవచ్చు. ఎలా తెచ్చుకున్నావో పోగొట్టుకోవడం కూడా నువ్వు చేయొచ్చు. సరే, అడవిలో కదా, అక్కడ ఇంకేమీ లేవు, ముళ్ళు గుచ్చుకుంది. ఏం చేస్తాడప్పుడు, అక్కడే ఉన్న ఇంకో ముళ్ళు తీసుకొని ఆ ముళ్ళు సహాయంతో ఈ ముళ్ళును బయటికి తీస్తాము. అలాగే నువ్వు వెధవ పని చేసి దుష్కర్మ తెచ్చుకున్న దాన్ని సత్కర్మ చేయడం ద్వారా దాన్ని పరిహరించుకోవచ్చు. అదే చెప్పారు. అంటే ఒకళ్ళు చేసిన దుష్కర్మ ఇంకోళ్ళు పోగొట్టలేరని చెప్పారు. సద్గురు ఎవడంటే వాడికి సత్కర్మ ఎలా చేయాలో అని మార్గం చూపించాడు, కానీ మార్గంలో నడిచి వెళ్ళాల్సింది మనమే. మనం ఏమనుకుంటాం, మన పాపాలన్నీ ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టేస్తే అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, ఏమీ అవ్వవు అన్నారు. ఎవరిది వాళ్ళు, ఎవరి అకౌంట్ వాళ్ళకు ఉంటుంది. మళ్ళీ మనం సత్కర్మలు చేసి వాటిని న్యూట్రలైజ్ చేసుకోవాలి. ఆ సత్కర్మ ఎలా చేయాలని దానికి వాళ్ళు మార్గం చూపిస్తుంటారు. అది మాస్టర్ అవకాశం కల్పిస్తారు, డిస్పెన్సరీ సర్వీస్ ఇలాంటివి. అక్కడికి వచ్చి మళ్ళీ కర్మ పులుముకున్నాం అనుకోండి, అది మళ్ళీ వేరే కథ. అక్కడికి వచ్చి కంపారిజన్లు అది ఇది మనం ఎందుకు వచ్చావో మర్చిపోయి మిగతా వాటిలో పెడితే మళ్ళీ అక్కడ కూడా కర్మ పులుముకోవడమే అవుతుంది. అదే ఇప్పుడు దానాలు అవన్నీ అంటే శనికి నువ్వులు దానాలు అంటే వాడు ఎవరికో నువ్వులు ఇచ్చేస్తే నీ శని అంతా వాడికంటూ ఏం అంటుకోదు. వాళ్ళు మనకన్నా తెలియని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళ. అట్లా మనం చాలా ఇవల్యూషన్ చాలా ముందున్న వాళ్ళు కదా, వాళ్ళని బట్టి ఆయనకు పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఏంటంటే ఇదివరకు మనం చేసిన దుష్కర్మ యొక్క ఫలితాన్ని మనం అనుభవించేయటం అనేటువంటి దానికి శనేశ్వరుడు అనేటువంటి అతను
ఓ పోర్ట్ఫోలియో, ఆయనకి ఇచ్చిన పోర్ట్ఫోలియో అది. అంతేగాని నాకు ఏం నేర్చానండి, అందుకని నాకు కష్టాలన్నీ వచ్చాయి. ఆయనకేం పని లేదండి మన కష్టాలు పెట్టడానికి. అంటే ఆ నువ్వుల నూనె రాసుకుని ఆసనాలు వేసి అవన్నీ చేస్తే మనం బాగుపడితే అప్పుడు మనలో కొద్దిగా గొప్ప మంచి మంచి ప్రయత్నం చేయాలనేటువంటి బుద్ధి పుట్టడం కోసం. అంటే మనం పొద్దున అనుకున్నాక మనం అనుకున్నవన్నీ జరిగిపోతుంటే మన గొప్పతనం అనుకుంటాం. మన గొప్పతనం కాదని ఎప్పుడు తెలుస్తుంది? మనం అనుకున్నవి జరగనప్పుడు. అలా జరగకుండా ఉండి చూసేవాడికి ఓ పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఆయన భగవంతుడు కార్యం చేస్తున్నాడు. వాళ్ళందరూ దుష్టగ్రహాలంటే వాళ్ళు దుష్టులని కాదు, మనలో దుష్టత్వాన్ని మనకి చూపిస్తారని అర్థం. మనకేంటంటే ఇవి నచ్చకేంటంటే వాడు ఎవడో ఏమండి మీకు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఈ హోమాలు చేయిస్తే మొత్తం వదులుతారగానే పడేస్తాం 1,00,000. ఏమంటే మాకు కూర్చోడానికి కుదరదండి, మీ ఖర్చు పెట్టండి అక్కడ చాలు, వాడిదేపోయింది డబ్బులు వస్తున్నాయంటే రకరకాలు పెట్టిస్తాడు వీడు అక్కడ ఉండట. లేదా మీకు ప్రసాదం పొట్లలో పంపిస్తే మేము ఇక్కడ కాశీలో చేయిస్తున్నాం, మీ చేత మీకు ఇక్కడ అతిరుద్ర యాగం చేయిస్తున్నాం, లేకపోతే మహామృత్యుంజయ హోమం చేయిస్తున్నాం, ఎవరు రకరకాలు చెబుతారు. అనుకోండి చాలు అంటారు. అనుకోండి మీకు పోస్టులో ప్రసాదం వస్తుంది అన్నారు. మాస్టర్ గారు అక్కడ ఎంత ఇవన్నీ ముడత్వం అని చెప్పడానికి దీనిలో ఒక ఉదాహరణ ఇచ్చారు. అదేంటంటే ఒక ఇంట్లో ఒక ఆయన రోజు పూజ చేసేటప్పుడు చక్కటి నైవేద్యాలన్నీ తయారు చేసేవట, పాలతో రకరకాలవి. అవి ముందు పెట్టుకొని పూజ మొదలెట్టేవట. ఇది ఒక పిల్లి గమనించిందిట, ఏదో బాగుంది, దానికి ఇవన్నీ తెలియవు కదా పూజ, ఇవన్నీ రోజు కరెక్ట్గా ఇదే టైంకి ఇక్కడ పెడుతున్నాడు అని వచ్చి నాకేదిట అవి. అరే రే ఇలా చేస్తే ఎట్లరా దేవుడికి అని చెప్పి లాభం లేదని చెప్పి ఇంట్లో ఎలకలు ఉన్నాయి అందుకని ఆ పిల్లిని పెంచుతున్నాడు. ఇక లాభం లేదని పూజ చేసే ముందు ఆయన ఫస్ట్ ఏం చేసేవాట, ఆ పిల్లిని కట్టేసేవాట. ఇంట్లో పిల్లి కదా, కట్టేసి పూజ చేసుకునేవాట. అది నెమ్మదిగా ఆచారం అలా అలవాటైంది. కొన్నాళ్ళకి ఆయన చనిపోయాట. సరిపోతే పిల్లలు కూడా అదే పని చేశారు, దాన్ని కట్టేసి పూజ చేసేవాళ్ళు. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత పూజ ఆపేసేట, వాళ్ళు చేయడం మానేసేట. చుట్టుపక్కల వాళ్ళు రోజు చక్కగా పూజ చేసేవాళ్ళు మానేసేట, మా పిల్లి చనిపోయిందండి అంటే పిల్లిని కట్టేసి కదా పూజ చేయాలి, మరి పిల్లి లేదు కదా అంటే మరి పూజ ఎలా చేస్తామని. అంటే అసలు ఆ పిల్లిని కట్టేయడం అనే పర్పస్ ఎలా మొదలైంది, ఇంతవరకు ఎలా తయారైంది. అలాగే మనం చేసేటువంటివి కూడా అంటే రుద్రాభిషేకం చేసుకోవడం తప్పనో, మృత్యుంజయ హోమం చేసుకోవడం, గణపతి హోమం చెడ్డని చెప్పలే. అవి చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది, వాడెవడికో కాదు, మనం అవి చేసుకోవడం ద్వారా ఆ ఉచ్చారణ అవన్నీ వినడం ద్వారా మనలో ఏవైతే నెగటివ్ ఆలోచనలు ఉన్నాయో అవి పోయి పాజిటివ్గా తయారై మనం పద్ధతిగా ప్రవర్తించడం ద్వారా ఓహో అదివరకు విధవగా ప్రవర్తించాం కాబట్టి అప్పులైనాయి, ఇప్పుడు అలా చేసుకోకుండా పద్ధతిగా ఉందామని అప్పులు తీరుస్తాడు. ఆ సద్బుద్ధి కలుగుతుంది. అప్పులు వీడే తీర్చాలి, ఎవడొచ్చి తీర్చడు. రాహువు తీర్చడు, కేతువు తీర్చడు, లేదా ఏ పేరు చెప్పినా ఎవడు తీర్చడు. వీడే ఆ బాగుపడడానికి కావాల్సినటువంటిది జరుగుతుంది. అంతేగాని ఇవి చేస్తే పోతుందిట అని చెప్పడం ఎలాంటిది అంటే, ఇదిగో పిల్లిని కట్టేయడం పూజ ఎందుకు ఆపారంటే పిల్లిని కట్టేయడానికి లేదు కాబట్టి ఉంటుంది. వాడు ఎవడో వచ్చి మనశ్శాంతి లేదండి ఏం చేయమంటారు అన్నట్టు. అంటే రామకోటి రాయనైనా అన్నట్టు. అంటే వెళ్ళి రాయటం మొదలెట్టాడు. ఎప్పటికవుతుంది ఇది, ఎప్పుడు వస్తుంది నాకు మనశ్శాంతి అనుకున్నట్టు. ఇలా కాదని అతను పెద్ద మంచి పొజిషన్లో ఉన్నవాట. వాళ్ళ గుమస్తాన్లు పిలిచారే, ఇది రేపు పొద్దున కల్లా కోటి అయిపోయాలి అన్నట్టు అని ఇచ్చాట. ఇస్తే వాళ్ళు మొదలెట్టారు ఎప్పుడు కావు ఇది ఎంత అని. వాళ్ళలో తెలివైన వాడు ఒకడు ఉన్నట్టు, అక్కర్లేదురా నువ్వు ఒక పేజీ రాసి సైక్లో స్టార్ట్ కొట్టేద్దాం రేపు పొద్దున కల్లా అయిపోతుంది కోటి అన్నట్టు. అలా ఉంటుంది అన్నమాట. ఆ మిషన్కి వస్తుంది మోక్షం అన్నారు మాస్టర్ గారు. ఈ పరిహారాలని చేయడం అంటే మనం చేసుకుంటే మనం బాగుపడతాం, కానీ ఎవరికో డబ్బులు చేంజ్ చేస్తే వాడు బాగుపడతాడు. ఇందులో ఇంకో ఉదాహరణ అంటే సాధనలో మనం తెలియక ఏం చేస్తామంటే ఒక్కోసారి వీళ్ళు ఈ లోపాలు ఉన్నాయి, వీడు ఇంకా ఎదగలేదు అంటే మనం చాలా ఎదిగాము, వాళ్ళు ఇంకా ఆ లెవెల్లోకి రాలేదు, వీళ్ళు ఇంకా మెచ్యూరు, నేను ఒక మెచ్యూర్డు ఇలా ఫీల్ అవుతూ ఏది 4 పుస్తకాలు చదువుకోక 4 విషయాలు తెలిస్తే మెచ్యూర్డ్ అవ్వడు. అసలు మెచ్యూర్డ్ అయ్యాను అనుకున్నానంటే అవ్వలేదని అర్థం, వీడి గురించి ఆలోచిస్తున్నాడంటే. కాబట్టి ఈ లోకంలో రకరకాల దశల్లో రకరకాల వాళ్ళు ఉంటారు. నాటకం ఇందా చెప్పుకున్నట్టుగా ఓ దానిమ్మ చెట్టు, పూల చెట్టు, దానిమ్మ చెట్టుకి వెళ్ళామనుకోండి, ఆ చెట్టు మీద దానిమ్మకాయ ఉంటుంది, దానిమ్మ పిందె ఉంటుంది, దానిమ్మ పండు ఉంటుంది, అలాగే పువ్వు ఉంటుంది, మొగ్గ ఉంటుంది. ఇన్ని రకాల స్టేజెస్ ఒకే చెట్టు మీద ఉన్నట్టుగా లోకంలో ఇన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇందులో ఒకళ్ళు ఎక్కువ లేదు, ఒకళ్ళు తక్కువ లేదు. కానీ మనం ఒకళ్ళతో బిహేవ్ చేసినప్పుడు ఒళ్ళు మండుతూ ఉంటుంది. ఎందుకని వాడు మనతో బిహేవ్ చేసిన దాన్ని బట్టి అంటాం. వాడు బిహేవ్ చేస్తే మనం ఎందుకు అలా అయిపోవాలి? దాంతో కావేశాలు. అందుకేగా వెంటనే మనకు అందరికీ కూడా ఖచ్చితంగా ఏంటో బీపీ ఉందా అంటే అసలు అడుగుతారేంటి, బీపీ షుగర్లు అక్కచేలు అవి లేకపోతే ఎట్లా? అవి కొని తెచ్చుకునేట్టుగా ఉండే సీరియళ్ళు చూడటం, అవి కొని తెచ్చుకునే ఉండే సిచ్యుయేషన్స్, ఇక దాని మనకి ఎలాగ అనుభవం కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పుకోకర్లే.
దీనిలో ఇక్కడ చెబుతారు ఏమిటంటే ఒక పెద్ద కొండ మీద పైన ఒక రాయి ఉందిట, పెద్ద బండరాయి. అది ఒకసారి దొర్లిందిట గాలికి. మామూలుగా దొరలవు, అలాంటిది అది ఏదో దొర్లిందిట. దొర్లి అక్కడి నుంచి కిందకి పడుతూ ఉంటే అది ఫేళ అవి ఆ కింద ఉండే వాటిని నుజ్జు చేసుకుంటూ, దానికంటే చిన్న ఉంటాయి కదా రాళ్ళు, వాటిని నుజ్జు చేస్తూ వాటిని పిండి చేస్తూ కిందకు వచ్చేసిందిట. అలా రావటం అలా దొర్లి వచ్చేటప్పటికి ఇది కూడా చాలా ముక్కలైందిట. నెమ్మదిగా ముక్కలై కొంత దూరం వచ్చేటప్పటికి ఆ తర్వాత ఇది ముక్కలైంది కాబట్టి ఇది ప్రవాహంలో ఇంకా నునుపు చేరిందిట. ముక్కలు అవటం, దీని మీద నీళ్లు పడి గట్టి శిలలాగా ఉన్నది కాస్త నైస్గా నునుపు చేరిందిట. అలా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి చాలా చక్కగా చాలా సాఫ్ట్గా అయిపోయిందిట. అప్పుడు దాన్ని సాలగ్రామం అండి ఇది అని తీసుకెళ్ళి ఒక ఆయన పూజలో పెట్టుకున్నట్ట. అంటే ఒకప్పుడు ఎలా ఉంది రాయి, అది మిగతా వాళ్ళు నుజ్జు చేసింది, ఇప్పుడేమో చాలా సాఫ్ట్గా అయిపోయింది. అట్లా అందరం కూడా లోకల్లో సాధనలో మనం మొట్టమొదట ఎలా ఉంటామంటే మన బిహేవియర్ అవతల వాడి మూతి మీద కొట్టినట్టుగా మాట్లాడతాంట. చాలా కరకుగా మన ప్రవర్తన, మన ప్రజెన్స్ అవతల వాళ్ళకి తలనొప్పిగా మండేట్టుగాను రకరకాలుగా అబ్బా అనిపించేట్టుగా ఉంటాంట. లెక్క చేయంట ఎవరిని, నేను కరెక్ట్గా ఉంటున్నాను అని అనుకుంటూ మనం అనుకున్నదే కరెక్ట్ అనుకుంటూ బిహేవ్ చేస్తాంట. ఆ తర్వాత నెమ్మదిగా అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం కూడా మొదలు పెడతాంట. అంటే కొన్ని జన్మలు అయ్యేటప్పటికీ అర్థం. ఆ తర్వాత అవును మనది మనం కరెక్ట్ అనుకుంటున్నాం, మనకి ఎలా కరెక్ట్ అవతల వాడిది కూడా వాడికి అదే కరెక్ట్ కదా అని ఇంకొన్ని లక్షల జన్మలకో ఎప్పటికో అనిపిస్తుందట. ఆ తర్వాత ఇన్ని లక్షల జన్మల్లో గురువు రకరకాల రూపాల్లో మనకు చెబుతూ ఉన్నా కూడా వాటిని పూర్తిగా అంగీకరించలేంట. ఏదో నమస్కారం పెడదాం, కలిసి వస్తే చాలు అనుకుంటూ ఉంటాం తప్ప ఆయన ఆచరించమన్నది మంచిదే కానీ ఆచరించ బుద్ధి కాదట. నెమ్మదిగా కొన్ని జన్మలకి ఆచరించే బుద్ధి వేస్తుంది. ఆచరించే బుద్ధి వేసిందో చాలా హాయిగా అనిపిస్తుంది, రే బాగుందే ఇది అని. అలా పూర్తిగా చక్కటి సత్ప్రవర్తనలోకి వెళ్ళిపోయి తన ప్రజెన్స్ ఇంకొకళ్ళకి ఆనందాన్ని కలిగించే స్థితికి ఎప్పుడైతే వస్తాడో అందరూ పూజిస్తారు. ఎలా అయితే సాలగ్రామాన్ని తీసుకెళ్ళి పూజించారో అలా పూజిస్తారు. ఆ విషయాన్ని కూడా ఈ గ్రంథంలో ఇవ్వటం జరిగింది. మామూలుగా మన దైనందిన జీవితంలో ఏది మనం దేనికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలని చిన్న 2 లైన్స్ ఇచ్చారనమాట. గుడ్నెస్ ఫస్ట్, గ్రేట్నెస్ నెక్స్ట్. ఎప్పుడు మంచితనం అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. గొప్పతనం అనేటువంటిది పొద్దున మనం మెడిటేషన్లో చదువుకున్నాం కదా, గుడ్నెస్ ఈజ్ యువర్ అసెట్, గ్రేట్నెస్ ఈజ్ యువర్ లయబిలిటీ. గుడ్నెస్ అంటే మన అసెట్, మనం మంచి పనులు చేస్తుంటే అది ఆనాటికి మంచి పని చేయడం అనేటువంటి దాంట్లో స్కిల్ అనేటువంటిది వస్తుంది. గొప్పతనంలోకి ఎప్పుడైతే పడిపోతామో అప్పుడు అది మనని రెక్టిఫై చేస్తుంటుంది. అంటే మనం గొప్పవాళ్ళు అనుకోవాలి, మిగిలిన వాళ్ళందరిని అనుకుంటే ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోవాలనుకుంటే అప్పుడు ఇబ్బంది వస్తుంది. యూస్ఫుల్నెస్ ఫస్ట్, స్కాలర్షిప్ నెక్స్ట్. అంటే యూస్ఫుల్ ఏదైనా మన దగ్గర ఉపయోగపడేది ఉందంటే అది 10 మందికి ఉపయోగపడటం అనేటువంటి దాని మీదే ఎక్కువ నమ్మకం ఉండాలి. దాని యూస్ఫుల్నెస్తో వాల్యూ కట్టాలి, కానీ దేనికి కూడా దాని డబ్బులతోనో లేకపోతే దానికి ఉన్న విలువ అనేటువంటిది ఎప్పుడు యూస్ఫుల్నెస్కి ఉంటుందని చెప్పారు మాస్టర్ గారు. ఇంకొక పాయింట్ దీనిలో నుంచి మళ్ళీ ఇంకా 2 గ్రంథాలు ఉన్నాయి మనం చెప్పుకోవాల్సినవి. దీనిలో షెల్ అండ్ ది ఫ్రూట్ అనే పేరుతో చింతకాయ గురించి ఇచ్చారు. ఆ చింతకాయ మొట్టమొదటి చూస్తే గట్టిగా ఉంటుంది, దాని అంటుకొని దాని యొక్క చుట్టూ ఉండే లేయర్ అంతా కూడా పైది అంటుకొని ఉంటుంది. అప్పుడు అది చాలా గట్టిగా ఉంటుందిట. దాన్ని ఒకవేళ మనం టేస్ట్ చేసినా చాలా పులుపుగా అట్లా ఉంటుందిట. కానీ నెమ్మదిగా కనుక మనం చూస్తే ఆ చెట్టుకుండే కాయ కొన్నాళ్ళు అయ్యేటప్పటికి బాగా పండి ఏమవుతుంది, దాని పై లేయర్ అంతా తొలగుతుంది, అలా అంటనట్టుగా ఉంటుంది. మనం చూస్తాం చింతపండు కాయ చెట్టుకి. అప్పుడు ఆ లోపల ఉన్న కాయ అదేదో పండింది ఉందో అది తింటే ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది. అంత పులుపు కూడా దానిలో నుంచి పోయింది. అది రాలిపడ్డా కూడా దానికి ఉన్నది ఏదో పేరుకి తొడుగున్నా సంబంధం లేనట్టుగా ఉంటుంది. అట్లా సాధనలో మొట్టమొదట మనం కూడా ఆ చింతకాయ ఎలా గట్టిగా ఉందో, ఎలా పులుపుగా ఉందో అట్లా మన ప్రవర్తన కూడా అలా ఉండి మనకు అటాచ్మెంట్స్ కూడా అలా పెట్టుకొని అట్లా ఉంటాంట. కానీ సాధనలో పండిన తర్వాత ఏమవుతుందిట, వీడు భౌతిక దేహం ధరించి ఉంటాడు కానీ అంటీ ముట్టనట్టుగా, అంటే అందరితో సంబంధ బాంధవ్యాలు బాగానే ఉంటాడు కానీ వీడి లైఫ్ స్వీట్గా తయారవుతుంది. అంటే వీడి ప్రజెన్స్ ఇంకోళ్ళకి ఆనందాన్ని కలిగించేట్టుగా అవుతుంది. ఈ సందర్భంలోనే మనకి రమణ మహర్షి వారు చెప్పిన ఎగ్జాంపుల్. ఒక ఆవిడ ఆ రోజుల్లో మంత్రోపదేశం గురువు నుంచి తీసుకోవాలి లేకపోతే లైఫ్ వేస్ట్ అని అనుకునేటువంటి స్థితిలో ఉండేటువంటి రోజుల్లో
ఒక ఆవిడ మాటికి రమణ మహర్షి వారిని అడిగేట, నాకు మంత్రోపదేశం ఆవిడ ఆశ్రమంలోనే ఉంటుండేది. అక్కడే వంటశాలలో ఆవిడ రోజు అన్నపూర్ణాలయంలో ఆవిడకి తోచిన వంటలు చేస్తూ ఉండేది. ఆవిడ ఎప్పుడు అడుగుతుండేది, నాకు మంత్రోపదేశం ఎప్పుడు చేస్తారు, మంత్రోపదేశం ఎప్పుడు చేస్తారు. అక్కడ ఎవరో పెద్దగా మాట్లాడుకుంటున్నారు, నవ్వి ఊరుకునేవాళ్ళట ఆయన. ఇలా ఉండగా ఒక రోజున ఆవిడ వంట చేస్తూ ఉంటే ఆయన వంట ఇంట్లోకి వచ్చారట. ఈవిడ గమనించలే, కూర చేస్తూ ఉంది. వచ్చి ఏం చేస్తున్నావు అన్నట్టు. కనబడట్లే, కూర చేస్తున్నా అంటే వాళ్ళు న్యాచురల్గా ఉండేవాళ్ళు. కనబడట్లే, కూర చేస్తున్నా. ఏం కూర? వంకాయ కూర. ఆహా, ఇదేమిటి అన్నారట. అంటే శనగపిండి అందుట. ఆహా, దీనికి ఇది అన్నారట. ఇది దాని మీద చల్లితే టేస్ట్ వస్తుంది అని. మరి వేయచ్చుగా, ఇప్పుడు వేయకూడదు, వేయబోతున్నా, ఇప్పుడు వేయకండి అందుట. మీకేం తెలియదు, ఊరుకోండి, ఇప్పుడే వేయకండి అందుట. అంటే అదేమిటి అన్నారట. ఇప్పుడే వేయకూడదు, బాగా ఉడికిన తర్వాత అప్పుడు వేయాలి. చిన్నపిల్లల్లాగా ఆన్సర్లు క్వశ్చన్లు జరుగుతున్నాయి. అంటే ఆహా, బాగా ఉడికిన తర్వాత ఎలా, బాగా ఉడకటం అంటే అర్థం ఏమిటి అన్నట్ట ఆయన. పాపం ఈవిడ తెలియదు అన్నట్టుగా, ఏముంది ఇప్పుడు సౌండ్ వినపడుతుందా మీకు? బాగా వినపడుతుంది, కొత్తగా ఉడుకుతుంది. కాసేపటికి సౌండ్ మొత్తం ఆగుతుంది, అది ఉడికినట్టు అర్థం. అప్పుడు ఇది వేసి అలా ఒక నిమిషం మగ్గబెట్టి అలా తీస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అది. ఆయన అప్పుడు అన్నట్ట, మనలో ఆవేశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కదా, రకరకాలుగా ఉడికిపోతూ ఉంటాం. ఇవన్నీ ఎప్పుడైతే ఆగుతాయో అప్పుడు గురువు మాట మంత్రంగా పనిచేస్తుంది, అప్పుడు లైఫ్ అనేటువంటిది టేస్ట్ఫుల్గా మారుతుంది అన్నారు. ఆవిడకి వెంటనే హృదయంలో నాకు మంత్రోపదేశం అయిపోయింది అనిపించింది ఆవిడ. ఇదే మంత్రోపదేశం అంటే. మంత్రం అంటే ఇంకేదో మంత్రం ఇవ్వటం కాదు, మనకు కావాల్సిన డైరెక్షన్, మన యాటిట్యూడ్ మార్చటం. అందుకే మాస్టర్ గారు చెబుతారు, మన యాటిట్యూడ్ మారటమే నిజమైన ఇనిషియేషన్, ఉపదేశము అన్నారు. కాబట్టి ఇది మొత్తం కూడా ఒక మానవుడు పరిపూర్ణ మానవుడిగా ఎవరైతే అవుతారో వాళ్ళనే దైవత్వంలోకి వెళ్ళిన వాళ్ళు అంటారు అన్నారు మాస్టర్ గారు. ఇంకొక మాట, డిటాచ్మెంట్. మన అంతా వైరాగ్యం అనుకుంటే దాని గురించి 2 లైన్స్. డిటాచ్మెంట్ ఈజ్ మోర్ మెంటల్ దెన్ ఫిజికల్. మనం ఏదో ఇక్కడ ఉన్న వాళ్ళని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతే మనం సుఖంగా ఉంటాం అనుకుంటాం జనరల్గా. కానీ డిటాచ్మెంట్ అనేది మైండ్కి సంబంధించినటువంటి. డిటాచ్మెంట్ మీన్స్ రెడీనెస్ ఫర్ ఎనీథింగ్ విచ్ ఈజ్ నీడ్ఫుల్ ఫర్ యువర్ లైఫ్ పర్పస్ కోసం దేని యందు మెంటల్గా అటాచ్మెంట్ లేకుండా ఉండడం అనేటువంటిదే దాని డిటాచ్మెంట్ అనడానికి నిజమైనటువంటి అర్థం అని చెప్పారు. తర్వాత ఉపదేశవాణి, ఇది మనం 2020లో ముద్రించుకున్నాం. అది వరకు దాని రీప్రింట్ ఇది. ఇవన్నీ కూడా మాస్టర్ గారు నావాణి అన్న పత్రికలో ప్రతి నెలా కూడా ఉపదేశము అనే పేరుతో ఒక పేజీ ఇచ్చేటువంటి వాళ్ళు. అవన్నీ కలిపి మనం వాటితో పాటుగా మనం తర్వాత మాస్టర్ గారు ఇంకా ఇచ్చిన కొన్ని మెసేజెస్ని కూడా కలుపుకొని ఉపదేశవాణి అనే పేరుతో అప్పట్లో వేసుకోవడం జరిగింది. దాని రీప్రింట్ ఇది. ఇందులో ఉండేటువంటి ప్రతి లైను ధ్యానవాక్యమే. అంటే మాస్టర్ గారు మిగతావి కాదని కాదు, ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇంకా కథలు అలా కాకుండా డైరెక్ట్గా సాధనకు సంబంధించిన అడుగడుగున ప్రతిదీ మనం ఎట్లా ఉండాలి అనేటువంటివన్నీ కూడా ఆయన ఆచరణకు సంబంధించినవి. అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే లోకల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన సాధన ద్వారా తరించిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక కొన్ని వందల మంది, వేల మంది యొక్క సాధనా రహస్యాలన్నీ ఒక చోటికి చేరిస్తే అదే ఉపదేశవాణి. అంటే అందరూ అన్నీ ఆచరించాలని లేదు, వాళ్ళు ఆచరిస్తూ వాళ్ళు తరిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఇదిగోండి ఈ మార్గం ద్వారా తరించారటండి సాయిబాబా వారి మార్గంలో, ఇదిగోండి ఈయన ఫలానా వారి మార్గంలో ఈయన ఇలా తరించారట, వీళ్ళు ఇలా తరించారట. ఇలా లోకల్లో ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. అన్ని రకాల మార్గాల ద్వారా ఏ మార్గం పట్టుకున్నా నిజంగా కరెక్ట్గా పట్టుకుంటే ధరిస్తాం, అందులో అనుమానమేం లేదు. ఇందులో ఒక మార్గం గొప్పది, ఒక మార్గం తప్పుది అనుకున్నట్టంటే వాడికి అర్థం కాలేదని అర్థం అన్నారు. ఏ మార్గం పట్టుకున్నా చేరతాం. అయితే ఇన్ని మార్గాల్లో ఉన్న ఇన్ని సాధనా రహస్యాలన్నీ ఒకచోటికి అరటిపండు ఒలిచినట్టుగా చేర్చి ఇచ్చినటువంటి గ్రంథమే ఈ గ్రంథం. దీనిలో ఒకటి డైరెక్ట్గా చదవటం, ఇందులో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన తీవ్రంగా ఉండవు. అన్నిటికన్నా మిక్కిలి సులభమైన పని ఉపదేశము, అన్నిటికన్నా కష్టమైన పని ఆచరణము. గురువులు ఉపదేశించుట, శిష్యులు ఆచరణలో పెట్టుటకు యత్నించుట లోకమున చూచుచున్నాము. ఆచరణ సామర్థ్యమెరిగిన శిష్యులు యావజ్జీవము శిష్యులుగానే వర్ధిల్లుచుందురు. అంటే నిజంగా ఆచరిస్తూ ఉంటే ఆచరిస్తున్న టైంలో ఏం జరుగుతుంది? ఆనందంలో ఉంటాం మనం.
అది ఎవరైతే అది నిజంగా అనుభూతి చెందుతారో వాళ్ళు ఎప్పుడు ఆచరిస్తూనే ఉంటారట, అంటే ఎప్పుడు శిష్యులుగా ఉండడానికి సిద్ధంగా ఉంటారట. ఇట్లు వర్ధిల్లుట జన్మల తరబడి మానని వారే నిజమైన గురువులు. ఇలా ఎప్పుడు ఆచరించడం అనేది మేము మానేసాం అంటే ఆనందంలో లేవని అర్థం. ఆనందం ఎప్పుడు ఉంటుంది? ఆచరిస్తూ ఉన్నప్పుడు ఉంటుంది. అందుకే మాస్టర్ గారు మనకి ఇంకో మాట ఇస్తారు శంఖారామంలో, సత్కర్మాచరణం చేసి ధరించుట ఉండదు, సత్కర్మాచరణం చేస్తూ ధరించుట ఉంటుంది అన్నారు. కాబట్టి అలా ఎప్పుడు మానకుండా చక్కగా ఆచరిస్తూ జన్మల తరబడి, ఏదో కాసేపు ఓ రోజు 10 రోజులో గురు పూజలు ఒక్కరోజు కాదు, జన్మల తరబడి మానని వారే నిజమైన గురువులు. పరమ గురువులందరూ అట్టివారే. పరమగురు జ్వాలాకులుడు నేను కూడా ఒక శిష్యుడనే ప్రాథమిక దశలో సాధన ప్రారంభించిన వాడు మొదలు జగదాచార్యుడైన క్రీస్తు వరకు అందరూ శిష్యులే అని ఒక లేఖలో వ్రాశాను. నేను శిష్యుడినే అని చెప్పుకున్నాడని, నేను గురువునని చెప్పుకోలేదట. అట్లు కాక వీలైనంత త్వరలో గురువులు కాదలిచిన వారు శిష్యులుగా ఉండటకు విరమింతురు కనుక గురువులుగా స్థానము బలపరుచుకుని చుందురు. అంటే ఆచరించడం మానేశారని అర్థం. అంటే గురువులుగా ఉందామనే దురద ఉన్నటువంటి వాళ్ళ గురించి చెబుతున్నారు. దానికి కావలసిన ప్రయత్నములు, సాధన సంపత్తి, శిష్యుల సంఖ్య పెంచుకున్నట్టుకు కావలసిన పద్ధతులు, ఆశ్రమము, దాని ఆస్తుపాస్తులు, రాబడి మొదలగు సంసార బంధమును చిక్కుకొందురు. మాస్టర్ గారు భాగవత రసప్రకాశంలో ఒకటి అంటారు, సంసారం అంటే పెళ్ళాం బిడ్డలని కాదు, వాళ్ళ మీద మనకున్న అభిప్రాయాలు, అది ఇంట్లోనే ఉడిపడక్కర్లేదు. ఇప్పుడు ఒక ఆశ్రమంలో చేరి ఆశ్రమంలో వాడే అధిపతి అయ్యి దాని డెవలప్మెంటు, దీనికి ఎట్లా టార్గెట్లు, దీనిలో నుంచి ఇంకా పెంచుకోవటం ఎట్లా, భక్తుల సంఖ్య పెంచుకోవటం ఎట్లా, దీన్ని ఇంకా డెవలప్ చేయాలంటే ఏమిటి, బ్రాంచెస్ ఎక్కడెక్కడ పెడదాం, లేకపోతే వచ్చిన వాళ్ళు సాధన చేసుకోవడానికి ఇంకా ఎన్ని బిల్డింగులు దీనిలో లేపుదాం, లేకపోతే ఇదంతా మళ్ళీ మనకు ట్యాక్స్ ప్రాబ్లమ్స్ రాకుండా అంటే ఏం చేయాలి, ఏం జరుగుతుంది, చివరికి సంసారం అంటే అదంతా కాదా. కాబట్టి ఇదిగో సంసార బంధాలు చిక్కుకుంటారు. అందుకని మాస్టర్ గారు మాట చెప్పారు, వీలైనంత కాలము శిష్యునిగా పనిచేయుచుండుటకే త్రికరణ శుద్ధిగా సంకల్పింతుముగాక. అంటే గురువులుగా అవుదామని కాకుండా శిష్యులుగా అంటే ఎప్పుడు ఆచరిస్తూ ఉందాం. ఎందుకంటే ఆచరిస్తూ ఉన్నంతసేపు మనం ఉండే స్థితిని ఏమంటారు, అదే తరింపు, అదే ఆనందం. మనం మామూలుగా మన శరీరం మీద ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది, మన జన్మ ఎత్తడం గురించి, దాని గురించి. మాస్టర్ గారు ఏం చెప్పారో చూద్దాం. శరీరమే మానవుడు అని నమ్మి జీవించువాడు శరీరమునకు బానిసగా బ్రతికి చనిపోవును. ఈ శరీరమే నేనని జీవించేవాడు. శరీరమునందు మానవుడు ఉన్నాడని నమ్మి జీవించువాడు శరీరమున బద్ధుడై కారాగార జీవితమును అనుభవించి చనిపోవును. ఇందులో మనం ఉంటాం కానీ అని అనుకున్న, ఇందులో శరీరం అంటే ఒక దీనిలాంటి దాంట్లో మనం ఉంటాం అనుకున్న వాడిని జైల్లో ఉన్నట్టు ఉంటుంటే వాడి బ్రతుకు. మానవునకు శరీరం ఒక సాధనముగా నున్నది అని తెలిసిన వాడు జీవితమును సాధనగా వినియోగించుకొని సిద్ధుడగును. ఈ శరీరం మనకి ఎందుకు ఇవ్వబడింది? దీని ద్వారా మనం సాధన చేయడానికని తెలిసిన నాటి నుంచి సాధన చేసి వాడు తరిస్తాడట. అతడు చనిపోవుట జరగదు, శరీరం విడుచుట జరుగును. అంటే మనకి భాగవతంలో చెప్పిందంతా చెప్పేశారు అన్నమాట. అంటే నేను చనిపోతాను మొదలుపెట్టారట పరీక్షిత్ గారు. వచ్చి భాగవతం అంతా అయిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టారట, ఆయన చనిపోలేట. ఆ మార్పు కలుగుతుందన్నమాట. మానవుడు ప్రజ్ఞామయ మూర్తి అయిన తేజస్సుగా తన్ను తాను దర్శించినప్పుడు శరీరము, మనస్సు, ఇంద్రియములు, ప్రాణము మొదలగునవి తన నుండి వ్యక్తమగుచున్న కిరణములుగా, కక్షలుగా గుర్తించును. తాను వెలుగు, తన నుండి కిరణములై మిగిలిన భాగములు ఉద్భవించుని లయమగుచుండును. తన లోపల వెలుగుగా కాన్షియస్నెస్గా ఉంటాడు. తనలోంచే తన చుట్టూరా ఉండేటువంటి ఈ మనస్సు అవన్నీ కూడా తనలోంచి వ్యక్తం, ఎలాగైతే సూర్యుడి నుంచి ఈ గోళాలన్నీ వచ్చాయో మనలోంచి ఇవన్నీ కూడా వ్యక్తం విడిగా వచ్చినట్టు అనిపించి మళ్ళీ మనలో లయమైపోతుంటాయి. అది దర్శిస్తాడు. ఈ రహస్యము తెలిసిన జీవించువానికి తన నుండి వ్యక్తమగుచున్న శరీరాదులు బంధములు కావు. అలా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడు ఈ శరీరం కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏవి బంధాలు అవ్వవు అన్నమాట. ఇంకొకటి ఇదే మాస్టర్ గారు ఇంకోటి ఇస్తున్నారు. జ్వరము త్వరగా తగ్గలేదని వైద్యుని నిందించుకున్న వారు ఉన్నారు. జ్వరము కానీ ఏ రోగము కానీ మనము చేసిన పొరపాటులకు ఫలితము, డాక్టర్ కాదు కారణం. అన్నపానీయముల విషయమున, సుఖశయ్యాసనాదుల విషయమున మనము చేయునట్టి అపచారములకు ప్రాయశ్చిత్తములే వ్యాధులు. వ్యాధి తగ్గలేదని వైద్యునిపై విసుగుకొనుట అనగా
మనము చేసిన తప్పులకు ఎదుటివారిని నిందించుట అంటే ఇంకో తప్పు చేస్తున్నాం. అనేక విషయములలో జనులు ఈ విధముగా ప్రవర్తించుచుందురు. అదొక్క విషయమే కాదట, ఉదాహరణలు కొన్ని ఇస్తున్నారు. తనకు ఉద్యోగము రాలేదని లోకమును నిందించువారు ఉన్నారు. తన మనస్సు బాగుండదని భార్యాబిడ్డలపై విసుక్కునేవారు ఉన్నారు. క్రికెట్ మ్యాచ్ ఓడిపోయారనుకోండి, దీనికి కారణం నువ్వే అని పెళ్ళాం మీద ఎగిరేవాళ్ళు. లేకపోతే ఓసారి ఒక ఆయన అన్నాడు, నువ్వు వచ్చావు హైదరాబాద్లో అడుగు పెట్టావు, 2గా చీలింది రాష్ట్రం అన్నాడు పెళ్ళాంత కోపంగా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2గా చీలినప్పుడు అతనికి ఏదో బాధేసి పెళ్ళాన్ని ఏం తిట్టాడు, నువ్వు వచ్చి అడుగు పెట్టావు కాపురం హైదరాబాద్ అడుగు పెట్టావు, నువ్వు ఊరు వదిలి చూడు ఎలా అయిపోయింది 2 స్టేట్స్ డివైడ్ అని ఎగిరి. అంటే అసలు ఆ గొడవకి అవి 2 డివైడ్ అవ్వటానికి కూడా ఆవిడకి ఏ సంబంధం. అలాగే తనకు పరిస్థితులు బాగుండలేదని గ్రహములను తిట్టుకునే వారు ఉన్నారు. తన సోమరితనము వలన ఏర్పడిన పేదరికమునకు సమాజమును నిందించువారు ఉన్నారు. తాను సుఖపడినను కష్టపడినను కారణములు తన దగ్గరనే ఉన్నవని తెలిసినవాడు బుద్ధిమంతుడు. దానిని మరువని వాడే తన తప్పులను సరిదిద్దుకొనును. వర్తమాన జీవితమున బాధ్యతలను తొలగించుకొనక నిర్వర్తించును. భవిష్య జీవితమున కర్మబంధములు లేకుండా సరిచేసుకొనును. అంటే ఇందులో ఏ ఒక్క ప్రతి పేజీకి ఒకటి ఉంటుంది దీనిలో ఉపదేశం. ఒక ఉపదేశం తీసుకొని అదొక్కటి మనం జీవితం అంతా కరెక్ట్గా ఆచరించగలిగితే ఆటోమేటిక్గా మిగతా అవే వస్తాయి. ఇందులో ఎన్ని ఆచరిద్దామని ప్రయత్నించక్కర్లే, ఒకటి తీసుకొని లైఫ్కి మనం మొదలు పెడితే మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఒకసారి ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, మాస్టర్ గారి గ్రంథాలని నేను అన్నీ ఒక్కసారి నా లైఫ్లో చదవాలని అనుకుంటూ ఉన్నాను, వాడిని పారాయణ చేయాలనుకుంటున్నారు, దాన్ని ఎప్పటి నుంచి మొదలు పెట్టాలని ఉంది, గురువు గారి అనుగ్రహం కావాలి అని మెసేజ్ పెట్టాడు, మాస్టర్ గారికి చెప్పండి అని. మాస్టర్ గారిని ఇలా మెసేజ్ పెట్టారని వెంటనే మెసేజ్ పెట్టు, ఇవాళ నుంచే మొదలు పెట్టమను అన్న. అంటే అర్థం ఏంటి? అలా చెప్పడంలో ఉద్దేశము అనిపించిందే మంచిది, అనిపించినప్పుడు మొదలు పెట్టాలి. ఇంకోటి కూడా ఉంది, నాకు అనిపిస్తుందని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏం లేదు, ఆచరించడం వల్ల మాత్రమే ఉపయోగం. కాబట్టి ఏం చేయాలి? ఆచరణ వెంటనే మొదలు పెట్టాలి. సో అలా మనం తరించడానికి ఆయన యొక్క అవ్యాజ కరుణతో మాస్టర్ గారు అందించిన గ్రంథం ఇది ఉపదేశవాణి. చెప్పు మనకి వీడికి అదృష్టం బాగా ఉందిరా అనుకుంటాం. దాని గురించి మాస్టర్ గారు రాశారు. సుఖము, సంపద, పుష్కలత్వము, ఆనందము అనుభవించుచున్న వాణి అదృష్టము కలిసి వచ్చినదందురు. అదృష్టమనగా దృష్టము కానిదనియో అర్థమే కానీ మన ప్రయత్నము బాధ్యత లేక కలిసి వచ్చునని భ్రాంతి పడరాదు. ఎట్లు కలిసి వచ్చినో పామరుల కంటికి కనిపించదు కనుక దాన్ని అదృష్టమందురు. పువ్వు పిందెయగుట, శిశువు పెద్దవాడగుట, ఇటుకలతో ఇల్లు తయారగుట ఎప్పటికప్పుడు కంటికి కనిపించుచున్నట్లున్నను ఈ మార్పులను కన్ను పట్టలేదు. అంటే అదృష్టం అంటే ఏదో మనకి కనిపించకుండా వాడికి ఏం చేయకపోయినా సోమరిగా ఉన్నా సరే వాడికి అదృష్టం కలిసి వచ్చింది అనుకుంటాం. అలా ఏం ఉండదు. వాడు ఇదివరకు చేసిన వాటిని బట్టి వస్తుంది. అంటే ఈ పువ్వు కాస్త పిందెగటం, కాయ అవ్వటం, పండు అవ్వటం మనం రోజు చూస్తున్నా కానీ మన కన్ను దాన్ని ఆ మార్పుని కనిపెట్టలేదన్నమాట. ప్రతిదినము మనము చేయుచునే ఉండగా శిశువు పెరిగి పెద్దవాడగుచున్నాడు. కానీ ఆ పెరుగుదలను మనము చూడలేకున్నాం. మన పిల్లవాడు పెద్దవాడు అవుతుంటే వాడు ఎప్పుడు మన పిల్లవాళ్ళనే కనిపిస్తుంటాడు అనమాట. అది మనం చూడలేం. అనుదినము ఒకే విధమున కనిపించు చిన్న శిశువునకు కొన్ని సంవత్సరములు ఎడమగా ఫోటోలు తీయించినచో అదృష్టములు దురదృష్టములగును. కాబట్టి అలాంటివి అన్నమాట. మనకు తెలియకుండా జరుగుతుంది కానీ అక్కడ జరిగేటువంటి ప్రాసెస్ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది. వంట చేయనప్పుడు బియ్యము, నీళ్లు, పాత్ర, పొయ్యి మున్నగు సాధనలు అన్నీ మనకు దృష్టములే కానీ తయారైన అన్నము వానిలోనే ఒక్కటియు కాదు, ఏ ఒక్కటియు కాదు. అంటే మనకి నీళ్లు, బియ్యము, పొయ్యి కర్రలు, పొయ్యి ఇవన్నీ ఉన్నాయనుకోండి, అవన్నీ విడివిడిగా మనకు కనిపిస్తాయి. కానీ అందులో అన్నం తయారవుతుంది. అన్నం వీటిలో ఏది కాదు. బియ్యం అంటే బియ్యం కూడా కాదు కదా, అన్నం వేరే. నీళ్ళు అంటే నీళ్లు కాదు, నిప్పు అంటే నిప్పు కాదు. ఇవన్నీ కలయికతో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనమాట అన్నం అంటే. అన్నము దృష్టమైనను అన్నము తయారగుట అదృష్టం. అంటే అన్నం ఎలా తయారవుతుందంటే మనకు తెలిసేటువంటి విషయం కదా, అదే అదృష్టం, దృష్టం కానిది. అట్లే అనుదినము క్రమబద్ధముగా చెయ్యుట ఆరంభించిన పనులు
పరిపూర్ణ సిద్ధి చెందిన నాటికి ఫలితము దృష్టములైనను ఆ పరిణమించిన విధము అదృష్టము. అంటే రోజు మనం ప్రేయర్ చేస్తున్నాం, ఎప్పటికో ఒకప్పటికి మనకి ఆ అనుభూతి కలిగింది అనుకోండి, మాస్టర్ గారి అనుగ్రహం అంటే మనకి ఆ కాన్షియస్నెస్లో మనకి ఆ ఏకాగ్రత, ఈ ప్రాసెస్ అంతా కూడా మనం రోజు చూస్తున్నప్పటికీ కూడా అనుగ్రహం అనేటువంటిది మనకి ఎప్పుడు దృష్టం కాదు, అది అదృష్టంగానే వస్తుంది అన్నమాట. దీనిని అపూర్వము కర్మఫలము అని పూర్వమీమాంసకు ప్రజ్ఞులు తెలిపిరి. పూర్వమీమాంసలను ప్రజ్ఞులు తెలిపిరి. వేదోక్తములకు కర్మఫలం ఇదియే. యజ్ఞమునకు అపూర్వము అదృష్టము నాకు స్వర్గఫలముండునని వేదము చెప్పుచున్నది. యజ్ఞార్థ కర్మ అనగా జీవితమును నడుపుకొను కర్మయోగికి ఇట్టి స్వర్గఫలము అప్రయత్నముగా సిద్ధించును. ఈ పని చేస్తే స్వర్గఫలం వస్తుంది, స్వర్గఫలం కోసం చేస్తే రాదు, పని చేయడం వల్ల అది వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పని ఎప్పుడు ఎంతకాలం చేస్తుంటామో అంతకాలం మనం ఆ స్థితిలో ఉంటాం, ఎప్పుడు మానేస్తాం అప్పుడు జారిపోతాం అని అర్థం. దాన్ని ఆశించి సత్కర్మలు ఆచరించేవాడు విఘ్నుడు నిరాశ మున్నగు చిక్కుల్లో పడుతుంది. అది వచ్చిందని హాయిగా ఉన్నాడు అనుకోండి, నవిషుడిలాగా అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ పాతాడని పడిపోతుంటాం అన్నమాట. తర్వాతి గ్రంథంగా మనం వేసుకున్నటువంటిది ఇది క్రియాయోగము అనేటువంటి గ్రంథం. అంటే ఇది వేరే ప్రత్యేక గ్రంథం కాదు, కంపైలింగ్ వర్కే ఇవన్నీ. మనం పతంజలి యోగ ప్రసంగాల్లో నుంచే మనం సేకరించుకొని వేసుకున్నది. అయితే ఇది మొన్న సెప్టెంబర్ 16వ తారీఖు, సెప్టెంబర్ 14 అనుకుంటా, తెనాలి గురు పూజలో రిలీజ్ చేసుకున్నాం ఇది ఆల్రెడీ. కానీ అప్పుడే అయిపోయినాయి, ఫస్ట్ అప్పుడు వేసుకున్నాం, దాంతో మళ్ళీ రీప్రింట్ అన్నమాట ఇది. అయితే ఆ పైన ఉండే పేరు బాగా లోకల్లో ఫేమస్ కాబట్టి క్రియాయోగం అనేటప్పటికి టక్కన కొనేస్తారు. అంటే చదివారని కాదు, అందరూ లోకల్లో మాది క్రియాయోగం అండి, మీది ఏ యోగం అండి, మాది రాజయోగం అండి, ఇలా ఏదో చెప్పుకుంటూ ఉంటాం కదా. మాస్టర్ గారు స్టార్ట్ చేయడమే ఇన్ని యోగాలు లేవు, మాది భక్తి యోగం, మాది జ్ఞానయోగం, మాది క్రియాయోగం, ఇవేం లేవు. యోగం అంటేనే ఒకటి, దాన్ని ఎలా అనుష్ఠించాలి, ఆ యోగం అనేటువంటి దాన్ని మనం అనుష్ఠించడం అనేటువంటి దాన్ని ఏం చేయాలనే దానికి క్రియాని పేరు, నన్ను సెపరేట్ కాదు ఇది. నెక్స్ట్ ఈ క్రియాయోగం అంటే ఏంటి అన్నప్పుడు మాస్టర్ గారు భగవద్గీత పతంజలి వాటిల్లో ఇచ్చింది ఏదో అదే స్టాండర్డ్ అని చెప్పారు. అంటే కృష్ణుడి కంటే మనకి ఇంకా ఎక్కువ తెలుసు అనుకుంటే మనం వాళ్ళకి నమస్కారం పెట్టడం ఎవరికైనా. మరి కృష్ణుడు భగవద్గీతలో ఏమి ఇచ్చాడు, లేకపోతే పతంజలి మహర్షి ఏమి ఇచ్చారు, వాళ్ళిద్దరు ఒకటే ఇచ్చారు. అంటే అసలైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఒకటే ఇస్తారు. అవండి మేము ఇంకా కొత్తగా చెబుతున్నాం అంటే పక్కకి పెట్టాలని అర్థం. 749 ఎక్కాల పుస్తకంలో ఏ పుస్తకంలో చూసుకుని అదే ఉంటుంది. కాదండి 753 నేను కొత్తగా కనిపెట్టాను అలా వేస్తానంటే ఆ పుస్తకం ఎవడు కొనడు. కాబట్టి సత్యం ఎప్పుడు ఒకటే ఉంటుంది. కాబట్టి ఇంతకీ అసలు క్రియాయోగం అంటే ఏమిటి అంటే తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం అనే మూడింటిని మన నిత్య జీవితంలో అనుష్ఠించడాన్నే క్రియాయోగము అంటారు అని చెప్పారు డెఫినేషన్. అందులో ఒక్కొక్కటి చూస్తే ఒకటి తపస్సు, దానికంటే ముందు స్వాధ్యాయం చెబుతాను వరుస మార్చి. స్వాధ్యాయము అంటే నిత్యము మనం ఒక సద్గ్రంథాన్ని తీసుకొని మనకి నచ్చింది, ఎవరి పేరు చెబితే మనకు హృదయం ఉప్పొంగుతుందో, మనకి ఇన్స్పిరేషన్ ఉంటుందో, ఒకరికి రామకృష్ణ పరమహంస వారి పేరు చెబితే హృదయం ఉప్పొంగచ్చు, ఒకరికి రమణ మహర్షి వారి పేరు చెబితే హృదయం ఉప్పొంగచ్చు, ఒకరికి సత్యసాయిబాబా వారి పేరు చెబితే, వాళ్ళ మాస్టర్ గారి పేరు చెబితే, ఎవరనేది ముఖ్యం కాదు, ఎవరంటే మీకు హృదయం ఉప్పొంగుతుందో వాళ్ళ గ్రంథం తీసుకొని వాళ్ళ జీవిత సన్నివేశాలను, లేకపోతే వాళ్ళు ఎలా ప్రవర్తించి ఆచరించి ఇలా ఉండాలని ఉపదేశాలు ఏమైనా చేసి ఉంటే అవో కాసేపు చదువుకోండి అన్నారు. కాకపోతే అది ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా, నా ఇష్టం వచ్చినప్పుడు అని కాకుండా ఒక టైం పెట్టుకో. ఆ టైం నీ ఇష్టం. నాకు రోజు కుదరదండి, ఉదయం నేను లేవలేను, తెల్లారుజామున లేచి బ్రాహ్మీ ముహూర్తం, లేకపోతే ఉదయం 6 ప్రేయర్ అయిన ఇట్లా నాకు కుదరవు, నేను లేచేదే 7 గంటలకి, పర్వాలేదు, నా స్నానం అయ్యేటప్పటికి 8 అవుతుంది, పర్లేదు, రోజు 8 పెట్టుకోపోని. లేదండి అసలు నాకు ఉదయం పూట కుదరదండి, పరుగుతులే, నేను ఇంటికి వచ్చి అన్నీ రాత్రి పూట ప్రశాంతంగా నాకు 11 కుదురుతుంది, 11 పెట్టుకో. నువ్వు ఎప్పుడు పెట్టుకుంటున్నావు అనేది నీ ఇష్టం. కానీ రోజు ఒకే సమయానికి, ఆ సమయానికి నువ్వు చదవటం పెట్టుకో. ఎంతసేపు చదవాలండి? గంటలేం చదవక్కర్లేదు, ఒక 10-15 నిమిషాలు దానికి టైం కేటాయించుకో. ఎక్కువ చదవటం కంటే కూడా చదివిన దాన్ని మననం చేసుకోవటం, దాని గురించి కాసేపు చేసుకోవటం, అలా చేసుకోవడం అనేటువంటిది ముఖ్యం. దానివల్ల ఏం జరుగుతుంది మాస్టర్ గారు చెప్పారు.
ఏ మహాత్ముడిదైనా రోజు ఒకే సమయానికి నువ్వు తెరిచి ఆ గ్రంథాన్ని కాసేపు చదువుకోవటం చేస్తూ ఉంటే ఆ మహనీయుడి యొక్క వెలుగు నీలోకి ప్రవేశిస్తుంది. ఎందుకని ఒకే ప్రదేశంలో ఒకే సమయానికి చేస్తున్నావు కాబట్టి. అండి మధ్యలో నేను ఊరెళితే ఒకే సమయానికి చేసినా ఒకే ఊళ్ళో లేను కదండి అని మానక్కర్లేదు. మానడు కూడా రుచి తెలిసినవాడు. ఇవి ఎగ్గొట్టేవాడు అసలు మొదలు పెట్టిన వాడే క్వశ్చన్లు వేసేది. మొదలు పెట్టాక దాని రుచి తెలిసిన వాడు ఎవడు క్వశ్చన్ వేయటం ఉంటుంది దీనిలో. అసలు రహస్యం అది. వాడు అప్పుడే కాదు ఎప్పుడు చదువుతూనే ఉంటాడు కుదిరినప్పుడల్లా ఆ రుచి మరిగినటువంటి వాడు. సరే, ఇంతకీ అలా చేయటం వల్ల ఏం జరుగుతుందట, వాళ్ళ యొక్క శక్తి వెలుగు మనలోకి ప్రసరించి ఈ చదివిన దాన్ని ఆచరించ బుద్ధి వేస్తుందిట. చదవటం ఒకటే కాకుండా ఆచరించ బుద్ధి కలుగుతుంది. ఓన్లీ చదవటం కనుక ఎక్కువసేపు పెట్టుకున్నాం అనుకోండి, దానివల్ల మనం నశించడానికి కూడా అవకాశం ఉంది అన్నారు. ఇదేంటి కొత్తగా మంచి గ్రంథాలు చదివి కూడా పాడైపోవటమా అంటే శుభ్రంగా పాడైపోవచ్చుట. అదెలా అండి అంటే ఇన్ని మంచి విషయాలు ఎవడికి తెలుసు అంటాట. తనకి కదా తెలిసి నాకు కదా ఈ మంచి విషయాలని తెలుసుకున్నాను అనుకుంటాట. లోకల్లో ఎవడో సినిమాకి పోతూ ఉంటే లేదా ఇంకేడో క్రికెట్ గురించి మాట్లాడుకుంటే వీడంతా బడుద్దాయిలు, వీళ్ళకి ఏం తెలుసు ఇవన్నీ అనుకుంటాట. వాడు బడుద్దాయిలు అనుకుంటున్నాడు, వీడెంత బడుద్దాయి అయితే అనుకుంటాడు, అది అనిపించదు. కాబట్టి ఏంటంటే అలా మనం గర్వపడ్డానికో అహంకారపడ్డానికో ఉత్త థీరీ తెలుసుకొని మనం ఆ స్థితిలో ఉన్నామనుకోవడానికో యోగ గ్రంథాలు బాగా చదివి వల్లె వేసినందువల్ల ఎక్కాల పుస్తకాలలాగా కుండలని గురించో వాటి గురించో షట్చక్రాల గురించో చెప్పడం వల్ల లేదా 10 మందికి అర్థమయ్యేట్టుగా బాగా ఒక విషయాన్ని చెప్పడం వల్లనో దమ్మిడికి అవతల వాళ్ళకి పనికి వస్తుంది కానీ వీడికి ఏమీ పనికిరాదు. తనకెప్పుడు పనికి వస్తుంది? తను ఆచరిస్తేనే. కాబట్టి స్వాధ్యాయము అంటే అర్థం స్వ అధ్యయనము అంటే తాను నిత్యము చదవటము. అంతేకాదు దాని యందు ఆదరణ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసి చెప్పుకోవడం దాని గురించి, బలవంతంగా కాదు. చూడండి ఇందులో ఎంత మంచిది ఉందని పిల్లల్ని సదాయించడమో ఎవరిని ఏం వెంటపడద్దు అన్నారు. వాళ్ళు ఎవరైనా అడిగితే మాత్రం చక్కగా వాళ్ళతో షేర్ చేసుకో మంచి విషయాల్ని. ఇది నిత్యము ఉండాలి అని చెప్పారు స్వాధ్యాయం అనేది. ఏది సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెబుతోంది బాగుపడటానికి చేయాలట అంటే కంపల్సరీ ఉండవలసింది. ఎందుకంటే మన యాటిట్యూడ్ చేంజ్ అవ్వడానికి ఎలా ప్రవర్తించాలో తెలియటానికి పెద్దల యొక్క మార్గదర్శనమే దిక్కు. అందుకే మాస్టర్ గారు ఈ గ్రంథ రచన అనేటువంటి దానికోసం నేను దిగి వచ్చాను అని చెప్పారు. ఎన్ని కార్యక్రమాల్లో ఉన్నా రోజు రాత్రిపూట అహరహము ప్రతిరోజు మానకుండా డిక్టేట్ చేసుకుంటూ వచ్చారు గ్రంథాలని. ఆయన ఇచ్చిన గ్రంథాలన్నీ చదవటం అనేటువంటిది చేయగలమా లేదా అనేది అంతుపట్టట్లే. సెంటనరీ ఇయర్ వచ్చి 100 ఏళ్ళు కంప్లీట్ అయినప్పటికీ కూడా ఆయన గ్రంథాలు ఇంకా వెలుగులోకి తేవడం అనేది పెద్ద అచీవ్మెంట్ లాగా అసలు చేయగలవా లేదా అనే స్థితిలో ఉన్నాం. ఇంకా వాటిని చదవటం ఆచరించడం. అందుకే ఇన్ని చదవాలనేం లేదు. అందుకే ఒక వాక్యం ఒక లైన్ తీసుకుని అయినా దాన్ని మన నిత్య జీవితంలో కానీ రోజు ఆ గ్రంథాలను చదువుకోవడం కాసేపు అనేది ఒక 10-15 నిమిషాలైనా బ్లావెట్స్కి అయితే అంతకంటే ఎక్కువ వద్దని కూడా చెప్పింది. చాలు బాగుపడడానికి, అంతవరకు మిగతా అది కర్తవ్యాల్లో ఎక్కువసేపు నువ్వు ఉండని చెప్పింది. నెక్స్ట్ మొదటిది తపస్సు. ఇదేందండి తపస్సు అని చెబుతారు, ఇవన్నీ మనకెక్కడ కుదురుతాయి, పెళ్ళా బిడ్డలతో ఎగిరి తంతారు. ఇప్పుడు తపస్సు అంటే నువ్వు రిటైర్ అయ్యాక కావాలంటే మా బాధ్యతలన్నీ తీర్చి మాకు కావాల్సిన డబ్బంతా ఏర్పాటు చేసి అప్పుడు నువ్వు తపస్సు అనుకో ఎక్కడికైనా పో అంటాం. కానీ ఇప్పుడు తపస్సు అంటే తంతారండి. అంటే తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి చేసేదని మన ఉద్దేశం, గడ్డాలు మిసాలు పెంచుకోనని. అదంతా ఎంత రాంగ్ నోషనో. అసలు ఋషులు గడ్డాలు మిసాలు పెంచుకోరు అని కూడా దీనిలో ఇచ్చారు. అంటే ఆయన సొంతంగా ఇవ్వలే, మనకు అలా అలవాటు పడ్డాం సినిమాల్లో చూసి. అది కూడా ఇచ్చారు. అది సినిమాల్లో వాడి గతి లేక మనకేదో అర్థం కావడానికి తేడాగా చూపడానికి అవి పెడతారు. ఋషులు ఎప్పుడూ కూడా జుట్టు ఎక్కువగా ఉంచుకునేవాళ్ళు కాదు. ప్రత్యేక దీక్షల్లో ఉన్నప్పుడు తప్ప ఎప్పుడూ కూడా చాలా క్లుప్తంగా కేశములని గొగళ్ళని ఉంచుకునేవాళ్ళు, పరిశుభ్రంగా ఉండేవాళ్ళు అని మనువు ఏమి ఇచ్చాడు అవన్నీ కూడా ఇచ్చారు ఈ గ్రంథంలో. మరి ఇంతకీ తపస్సు అంటే ఏమిటి? మన చుట్టూ పరిసర వాతావరణాన్ని మనం ఎలా ఉంచుకుంటున్నాము నిత్యము, మన దేహంలో ఉండేటువంటి బట్టల్ని శుభ్రంగా మార్చుకోవడం, చక్కగా స్నానం చేయటము, ఇండ్లు చక్కగా చిమ్ముకోవటము, మన ఇంటిలో చెత్తని పక్కింటిలో పడేయకుండా, పక్కింటి ముందు పడేయకుండా, అలాగే మన ఇంట్లో నుంచి వాసనలు ఏమన్నా వెళుతుంటే పక్క వాళ్ళ ముక్కులు బద్దలవ్వకూడదు అన్నారు. మంచి వాసనలే వెళ్ళేట్టుగా ఉండాలి. అది కూడా దేవతా పూజనం అని చెప్పారు. అది అలాగే ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే నోరారా మెచ్చుకోవటము, వాళ్ళకి మనం వెంటబడి అవకాశం ఉంటే వాళ్ళకి సేవించుకోవటము ద్విజ పూజనము అన్నారు. అంటే వాళ్ళ కోసం లైఫ్ లేకుండా ఇంపర్సనల్ లైఫ్ గడుపుతూ ఉంటారు, వాళ్ళని ద్విజులు అన్నారు. అంటే మామూలుగా ద్విజులు అంటే బ్రాహ్మణులు లోకల్లో మామూలు పదం వాడతాం, అంటే శర్మగారి అబ్బాయి శాస్త్రి గారి అబ్బాయి అవి కాదన్నారు. మరి ఎవరండి ద్విజులు అంటే తమ కోసం జీవించకుండా, లోకం కోసం పర్సనల్ లైఫ్ లేకుండా ఇంపర్సనల్ లైఫ్ ఎవరు జీవిస్తున్నారో వాళ్ళని ద్విజులు అంటారు అని చెప్పారు.
ఏమంటే మరి వాళ్ళు రెడ్డి గారి అబ్బాయి అయితే నువ్వు రెడ్డి గారును నాయుడు గారును ఏమైనాను ఇవి కాదు అక్కడ చెప్పింది. ఇంపర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణులు, అది బ్రాహ్మణుడు అంటే. అలాంటి వాళ్ళని నువ్వు సేవించు, ఎందుకంటే నువ్వు బాగుపడతావు అన్నారు. ఆచరణలో కూడా కృష్ణుడు చూపించాడు. ఆయన ఈ పాండవుల గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఉద్యోగ పర్వంలో వస్తుందన్నమాట. దుర్యోధనుడు వాళ్ళందరూ మంచి ఫీస్ట్ రెడీ చేస్తారట, మీరు రండి ఇక్కడ భోంచేయండి అని. మీరు పిలవకూడదు, నేను రాకూడదని ఈయనే నేను మీ ఇంటికి వస్తానని ఎవరింటికి వెళ్ళాడు? విదురుడి ఇంటికి వెళ్ళారు. అంటే అతను సూతపుత్రుడా ఇదే అది కాదు, ఆయన ఆచరణ ఎలా ఉందో దాన్ని బట్టి భగవంతుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనమాట. అట్లా ఉదాహరణకి కృష్ణుడు గీతోపదేశం చేశాడు అంటే ఎలా ఉపదేశం అనేటువంటిది బ్రాహ్మణుడి లక్షణం, అంటే ఆచరించి చెప్పే ఆచార్య పురుషుల లక్షణం. అక్కడ ఆయన బ్రాహ్మణ ధర్మాన్ని పాటించాట. ఇంకో పక్క రథాన్ని లాగాడు, రథానికి సారథిగా ఉన్నాడు అంటే అక్కడ ఆచరించడం అంటే శూద్ర ప్రవర్తన అనేటువంటిది అక్కడ ఆయన ఆచరించాట. అలాగే కృషి గోసంరక్షణం ఎట్లా చేయాలో నేర్పాడు వాళ్ళకి ఇంకా బాగా, ఆ గోకులంలో వాళ్ళకి. అంటే ఒక వైశ్య ధర్మాన్ని ఆయన ఇచ్చేశాడు. అనేక మంది లోకాన్ని పీడిస్తున్న దుష్ట రాక్షసుల్ని సంహరించాడు, అలా లోకాన్ని కాపాడాడు స్వయంగా ఆయన సంహరించి. అంటే అక్కడ క్షత్రియుడిగా అంటే ఈ 4 ఎట్లా ప్రవర్తించాలనేటువంటిది ఆయన ఆచరించి చూపెట్టాడు. ఇక్కడ మన మాట ద్వారా, మన చేత ద్వారా, మన ఆలోచన ద్వారా, ఈ మూడింటిని త్రికరణములు అంటాం. ఈ మూడింటి ద్వారా ఎట్లా ప్రవర్తించాలనే దాన్నే తపస్సు అంటారు. దాన్నే శారీరక తపస్సు, వాంగ్మయ తపస్సు, వాక్కుతో చేసేదాన్ని వాంగ్మయ తపస్సు, ఈ శరీరంతో చేసేదాన్ని శారీరక తపస్సు, మనస్సుతో చేసేదాన్ని మానసిక తపస్సు అని 3 రకాల తపస్సు అని భగవద్గీతలో ఇచ్చారు. వాటి గురించి ఓన్లీ చెప్పటం కాకుండా ప్రతి దాని గురించి చాలా సవివరంగా డే టు డే లైఫ్లో మనం ఎలా ఉండాలో పూర్తి ఎగ్జాంపుల్స్ అనేవి దీనిలో మాస్టర్ గారు ఇచ్చారు. ఉదాహరణకి దానిలో మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ, మనఃప్రసాదం అని ఒక మాట ఉంటుంది. అంటే ఏంటంటే ఎప్పుడు మనస్సును ప్రశాంతంగా చక్కగా ఉంచుకోవటం. ఎట్లా ఉంటుంది అలా అంటే ఎప్పుడు ఇలా మంచి వాళ్ళ గ్రంథాలు మనం చదువుకున్నాం అనుకోండి, ఎవరు కనపడ్డా మనం అవే మాట్లాడుకుంటా అంట. ఇంకా పర్సనల్ ఉండదా అంటే అందులోనే రమిస్తూ ఉంటా అంట. అంటే ఎక్కడైతే మన మాటలు ఇంకొకరికి ఆనందాన్ని కలిగిస్తున్నాయో ఎప్పుడు అవే మాటలు ఎప్పుడు మాట్లాడగలం? మనం అవే అందులో ఉంటే. మనం రోజు కూర్చొని పరికమాలమని టీవీలో చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆ హౌస్లు ఈ హౌస్లు అంటూ వాటిల్లో వీటి గురించి చర్చించుకుంటున్నా అంటే మనం దానిలో ఉన్నాం. అసలు నెగిటివ్లోకి ఎవడేళ్ళమన్నాడు? వాటి కంపుల గురించి చర్చించుకోవడం, అవి ధర్మాధర్మాల గురించి నువ్వెందుకు? రోడ్డు మీద గాజు పెంకులు చాలా పడి ఉంటాయి, నువ్వు పక్క నుంచి వెళ్ళిపో తప్ప ఇక్కడంతా ఇలా గాజు పెంకులు వేస్తే ఎలా అంటూ దాని గురించి అక్కడ కూర్చుంటావా? పక్క నుంచి వెళ్ళిపోతాం కదా చెప్పులు వేసుకుని జాగ్రత్తగా. అట్లా ఏం చెయ్యాలో ఇచ్చారు ఇక్కడ. అది కూడా ఎక్కడ? మన మాట ద్వారా, చేత ద్వారా, ఆలోచన ద్వారా. దాన్ని తపస్సు అన్నారు. ఈశ్వర ప్రణిధానం అంటే శరణాగతి చెంది జీవించడం. ఉదయం ఎలాగైతే సంపూర్ణ శరణాగతితో గోదాదేవి ఎలా జీవించిందో, విష్ణు చిత్తుల వారు ఎలా జీవించారో అట్లా మనం చెప్పారు కదా సరెండర్ అంటే ఏంటనేటువంటిది, అలా జీవించడం. ఈ మూడింటిని కలిపి క్రియాయోగం అంటారనేది పూర్తి ఆచరణ మనం డే టు డే లైఫ్లో ఏం చేయాలో తప్ప వేరే ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి చేసేది కాదనేది ఈ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. సో ఈ గ్రంథాలని మనం చదవటమే కాకుండా మనకు ఒక కర్తవ్యాన్ని మాస్టర్ గారు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే గ్రామ సేవలు చేస్తున్నామో కేవలం మాస్టర్ గారి యొక్క మందులు అక్కడ ఇవ్వటమే కాకుండా మాస్టర్ గారి రచనలను కూడా, అంటే ఇవి అమ్ముకోవడానికి కాదు, కమర్షియల్ ఆస్పెక్ట్ అసలే కాదు, ఎవరికి బాగుపడటానికి కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మనం చదవకపోయినా వాటిని ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం అశ్రద్ధ చేయకుండా ఈ గ్రంథాలని తీసుకొని మనతో పాటు వెళ్ళి ఆ కౌంటర్ కూడా పెట్టి, ఏదో నామకే వస్తే 4-5 గ్రంథాలు తీసుకెళ్ళి ఫోటో తీసి పంపించమన్నారు కాబట్టి మళ్ళీ ఆయన పట్టుకుంటాడేమో అని కాకుండా, ఎవరి కోసమో కాకుండా అది మన కర్తవ్యంగా భావించి తీసుకెళ్ళి ఆ గ్రంథాలను కూడా అన్ని చోట్ల డిస్ప్లే చేయడం అనేటువంటిది చెయ్యాలి అనేటువంటిది అనంతకృష్ణ గారు తెలియజేశారు. దాన్ని మనందరం కూడా పాటించదుము గాక. వాసుదేవ.